ఏదైనా క్రమంగా నేర్చుకోవాలి. విద్య అనేది క్రమంగా నేర్చుకోవాలి. అవగాహన ఎంత అవసరమో విద్యని క్రమంగా నేర్చుకోవడం కూడా అంతే అవసరం. క్రమమైనటువంటి విద్య లేకపోతే ఆచరణలో ఆ క్రమం రాదనమాట. అవగాహన అందరికీ ఉంటుంది. సాధారణంగా ఈశ్వరుడు అంటే అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు? ఎవరు ఉండరు. కానీ స్పష్టంగా తెలుసా అంటే తెలియదని చెప్పవలసి వస్తుంది. అట్లా ఉండకూడదు అనమాట. జ్ఞాన సముపార్జుడికి ఏమైనా వయసుతో సంబంధం ఉందా? బుద్ధి వికాసం వచ్చినప్పటి నుంచి బుద్ధి పడిపోయేంత వరకు చేయొచ్చు. పిల్లవాడు పుట్టాడండి, పుట్టిన తర్వాత క్షణం నుంచి ఏం చేస్తున్నాడు? అసలు పుట్టిన మరుక్షణం నుంచి ఏమి ఆర్జిస్తున్నాడు? జ్ఞానాన్నే సముపార్జిస్తున్నాడు. ఆఖరి శ్వాస వరకు ఏం చేస్తాడు? ఆ పనే చేస్తాడు. జీవితం మొత్తం మీద చేస్తున్న ఒకే ఒక పని ఏంటంటే జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని ఆర్జించటం. వేరే ఇంకేంటి? అది ఏ రూపంలో అయినా కావచ్చు. ఆటలాడుకుంటే జ్ఞానం రావట్లా? ఉయ్యాల్లో పడుకుని ఉంటే జ్ఞానం రాలే? అన్ని పనులకి చివరి ఫలితం జ్ఞానమే. కాబట్టి ఆ జ్ఞానం అనే ఫలితం దాకా మానవుడు విచారణ చేయడు అనమాట. మధ్యలో వస్తున్న సుఖ దుఃఖాల వరకే విచారణ చేసి ఆగిపోతాడు. అంతేనా కాదు? పిల్లవాడు ఆట బొమ్మ కోసం ఏడుస్తున్నాడా, ఆనందిస్తున్నాడా? పిల్లవాడు ఆడబొమ్మ కోసం ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడా, ఆనందిస్తున్నాడు? ఆనందించడానికి ఏడుస్తున్నాడు అండి. అది ఆవిడ ఆన్సర్. ఏది కరెక్ట్? అలాగే మనం కూడా అంతే. ఒక విషయం కోసం దుఃఖిస్తాం. ఆ విషయం కోసం దుఃఖించడమా, ఆనందించడమా? చూసారా? అంతా కన్ఫ్యూజన్. ఆన్సర్లు చూడండి ఎలా కన్ఫ్యూజ్డ్ ఆన్సర్. ఇలా చెప్తే ఎవరైనా పాటించడానికి వీలవుతుంది? పఠన పాఠనములు చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా స్పష్టంగా మాట్లాడడం రావాలన్నమాట. ఆంతరికంగా ఆనందిస్తున్నావు, సూక్ష్మంగా ఆనందించేస్తున్నావు. బాహ్యంలో లభించలేదని ఏడుస్తున్నావు అంతే. అర్థమైందా? ఆటబొమ్మ సంగతి అంతా వాడికి తెలియకపోతే వాడు అసలు దాని గురించి కోరతాడా? కోరడు. కానీ దాని సంగతి అంతా బాగా తెలిసింది. ఆడుకోవాలనే కాంక్ష బలం అయిపోయింది. బలీయం అయిపోతే ఏం చేసేటప్పుడు అక్కడికి సరిపెట్టుకోవాలా. మనసులో వచ్చిన భావం వరకు సరిపెట్టుకోవాలా. బాహ్యంలో కూడా ఆటబొమ్మ వచ్చి ఆటబొమ్మతో కలిసి ఆనందిస్తేనే అప్పుడు నాకు ఆనందం అని భ్రాంతి లోపలికి బాగా మునిగాడు. అప్పుడు ఏమైంది? బాహ్యంలో లభించకపోతే ఏడ్చాడు. లోపల మాత్రం ఏం చేస్తున్నాడు? మనసులో మాత్రం దాన్ని అనుభవించేస్తున్నాడు, ఆనందాన్ని అనుభవించేస్తున్నాడు. మన కళలన్నీ కూడా ఇవే కదా, అవునా కాదు? మనం ఇళ్లలో చేయలేని పనులన్నీ కళలో బాగా చేసేస్తాం. నేను ఎప్పుడు అమెరికా వెళ్ళలేదనుకోండి, వీళ్ళంతా అమెరికా వెళ్ళొస్తున్నారు అనుకోండి, అది బాగా లోపల బలంగా పడింది అనుకోండి, మీరు ఎప్పుడైనా ఆ కళ నిద్రలో వెళ్ళొచ్చేసి అమెరికా అంటే వీళ్ళందరూ బోర్డు విశేషాలు చెప్తారు కదా, ఆ చెప్పిన విశేషాలన్నీ కళలో ఏమైపోతాయి? రూపాంతరం చెందుతాయి అనమాట. ఆడియో వీడియోగా మారిపోతుంది అది. అయితే ఆ ఆడియో వీడియో అమెరికాదేనా అంటే గ్యారంటీ ఉండదు అక్కడ. ఎందుకని? సానుభవ జ్ఞానం లేదుగా. కానీ వినికిడి జ్ఞానం ఉందిగా. ఈ వినికిడి జ్ఞానం ఏమవుతుంది? రూపాంతరం చెందుతుంది అన్నమాట. అలా మనం కళలో కూడా విషయాలని అనుభవిస్తున్నాం. కళలో కూడా ఆ విషయాలను మనం ఏం నిర్ణయం చేస్తున్నామంటే సుఖ దుఃఖాలే నిర్ణయం చేస్తాం. అవునా కాదు? మన మెలకువలో ఉన్న ఒక ప్రపంచం ఉంది, కళలో ఉన్న ఒక ప్రపంచం ఉంది. మనం ఇంకేం చెప్తాం? నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనివి కూడా చూడనివి కూడా నా కళ్ళలో వస్తుంటాయండి, దాని సంగతి ఏంటి అంటాం. అంటావా? ఎక్కడి నుంచి వచ్చాయి మరి? నేను ఎప్పుడూ చూడలేదండి, నేను ఎప్పుడూ వినలేదండి, కానీ నాకు కళలో ఏమిటో తెలియకుండా వస్తున్నాయండి. అవి కూడా మనలోవే. ఎక్కడో స్మృతులు అలా పడిపోయినాయి అన్నమాట. ఆ స్మృతులన్నీ కూడాను అక్కడ వ్యక్తం అవుతాయి. కాబట్టి మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం చాలా అవసరం. మనం ఎంతసేపు ప్రపంచాన్ని అధ్యయనం చేసే పనిలో పడతాం. పుట్టిన దగ్గర నుంచి ప్రపంచాన్ని బాగా అధ్యయనం చేసి 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 చివరికి ఏం తేల్చాం? 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అధ్యయనం చేసామండి. చేసి చేసి ఏం తేల్చాం? స్మృతి తెచ్చుకొని మరణం చేస్తున్నాం దాన్ని. అంటే అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది వచ్చింది, ఇది పోయింది, అది వచ్చింది, ఇది పోయింది, ఇది రాలేదు, అది రాలేదు, అంతే కదా. ఇలా పరిగెడుతూ ఉంటుంది అది ఎప్పుడు.
కానీ వాళ్ళు ఏమంటున్నారంటే వేదాంత విజ్ఞానులు ప్రపంచానంతా అధ్యయనం చేయడానికి పూనుకున్నప్పుడు అధ్యయనం చేసేవాడిని ఎవరు అధ్యయనం చేయాలి మొట్టమొదట? అంతేనా కాదు? మీ ఇంట్లో మీరు పని చేద్దాం అనుకున్నారండి, ఆ పనికి సంబంధించిన పనిముట్లన్నీ మీ దగ్గర ఉండాలిగా. ఆ పనిముట్ల వ్యవహారం అంతా మీకు తెలిసి ఉండాలిగా. నేను డాక్టర్గా ఆపరేషన్ చేయాలనుకోండి, ఆపరేషన్ థియేటర్లో ఏమేమి వాడాలి, ఏం చేయాలి అవన్నీ ఆయనకు తెలిసి ఉండాలా వద్దా? తెలిసి ఉండాలి, న్యాచురల్గా తెలిసి ఉండాలి. తెలియకపోతే ఆయన ఆ పని ఎలా చేయగలుగుతారు? చేయలేరు కదా. కానీ ప్రపంచం అంతా తిరిగి రావడానికి పూనుకున్నాం, కానీ మన గురించి మనం అధ్యయనం చేయడానికి పూనుకోలేదు. మన గురించి మనం అధ్యయనం చేయడానికి పూనుకోకపోవడం వల్ల ఏమైంది? ఏ పనిముట్టుతో ఏం చేయొచ్చో మనకి సక్రమంగా తెలియకపోవడం వల్ల ఏది కనబడితే అదే చేయడం మొదలుపెట్టాం, ఏది తోస్తే అదే చేయడం మొదలుపెట్టాం. అందువల్ల ఏమైంది? అంతా అస్తవ్యస్తంగా ఉంది, ఒక క్రమంలో లేదనమాట. అంతేనా కాదు? ఈవిడ కూడా కొత్తగా ఉంటుంది, న్యూ ఇన్కంబెంట్. ఇక్కడ నేను మాట్లాడే భావం అర్థమవుతుందా? కొత్తగా వచ్చిన వాళ్ళ లెవెల్లోనే మాట్లాడుతున్నాను, ఎక్కడో ఆకాశంలో అందకుండా మాట్లాడుతున్నాను. వెంటనే మాట్లాడండి, మీకు అర్థం కాకపోతే వెంటనే మాట్లాడండి. అర్థమైందా? శాంతం చివరి దాకా ఉన్న తర్వాత మాట్లాడారు అనుకోండి, అదేనో మీరు గంట సేపటి నుంచి చెప్పింది నాకు అర్థం కాలేదన్నాం అనుకోండి, ప్రయోజనం ఉండదు. అది నేనేం డిస్టర్బెన్స్ అనుకోనండి. నేనైతే మీరు మాట్లాడితే మధ్యలో ఐ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ డిస్టర్బెన్స్. నేను మామూలుగా అసలు ఇట్లా ఇంత సైలెంట్గా మాట్లాడండి. మీరు అందరూ మాట్లాడుతూ ఉంటే చక్కగా మీతో మాట్లాడతాను. మీ ఇంట్లో సభ్యుడిగా, మీ కుటుంబంలో సభ్యుడిగా, మీలో సభ్యుడిగా నన్ను భావించి మీరు మాట్లాడినప్పుడే మీరు నా దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోగలుగుతారు. అర్థమైందండి? ఐ యామ్ విత్ యూ అండ్ ఐ యామ్ ఇన్ యూ అనే ధోరణి నా పద్ధతి. అర్థమైందండి? నేనేదో గురువు, నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఏదో ఆకాశాన్ని దిగొచ్చాననే ఫీలింగ్ నాకేం ఉండదు. మీరు కూడా అలా ఏర్పాటు భావంతో చూడకూడదు. అలా చూస్తే మీరు నా దగ్గర నుంచి ఏం నేర్చుకోలేదు. అర్థమైందండి? నేను మీ అందరి దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తాను, మీరు నా దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నా పద్ధతి అది. రానివ్వండి. సూక్ష్మం అంటే ఏమిటి? ఆగు, ముందు ఒకటి తెలుసు. ముందు ఫస్ట్ సూక్ష్మం అంటే ఏమిటి? నీ దగ్గర ఏమున్నాయి? శరీరం ఉంది కదా, ప్రాణం ఉందా, మనసు ఉందా, బుద్ధి ఉందా? ఉన్నాయా లేవా? 4. ఇందులో ఏవి స్థూలం? అసలు ఆత్మ దాకా వెళ్ళలేదు ఇంకా మనం. శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి 4 దాకానే వెళ్ళాం. ఈ 4 బాగా తెలుసు మనకి. ఆత్మ విషయం తెలుసా? స్పష్టంగా తెలుసా? అనుకోవటం, ఆత్మ ఉన్నదని అనుకోవడమే కానీ నిర్ధారణగా అనుభవ జ్ఞానంలో మనకు ఆత్మ సంగతి తెలుసా? తెలియలేదుగా. ఏం తెలుసు మనకి? శరీరం బాగా తెలుసు, ప్రాణం సంగతి, మనసు, బుద్ధి సంగతి తెలుసు. ఈ 4 తెలుసుగా. ఈ 4 మనకు అనుభవ జ్ఞానంలో తెలుసు ఏమిటనేది. ఇందులో ఏది స్థూలం, ఏది సూక్ష్మం? అసలు స్థూలం అంటే ఏమిటి, సూక్ష్మం అంటే ఏమిటి? ఇప్పుడు ఈ వస్తువు స్థూలమా, సూక్ష్మమా? ఏ కనబడుతుందా? కనబడితే స్థూలమేనా? తెలుస్తుందా? తనంతటా తాను కదలలేదు. ఈ తనంతట తాను కదలగలుగుతుందా? ఈ ప్రపంచంలో సృష్టి మొత్తం మీద తనంతట తాను ఏవైతే కదలలేవో అవన్నీ స్థూలం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. బాగా బుర్ర బద్దలు కొట్టుకోమాకండి. అర్థమైందండి? సులభంగా అవగాహన చేసుకోవడం చాలా అవసరం. శాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు శాస్త్రంలో అన్నీ ఉంటాయి. అర్థమైందండి? శాస్త్రాన్ని గురువుగా పెట్టుకోకూడదు. ఇప్పుడు ఎందుకు పెట్టుకోకూడదు? శాస్త్రం అనేది సూపర్ మార్కెట్ లాంటిది, అక్కడ అన్నీ ఉంటాయి. గురువు ఎటువంటి వాడు? అన్నీ వండి రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటి వాడు అనమాట. అన్నీ అక్కడ అన్నీ నీకు అనువుగా వండి పెట్టబడతాయి అన్నమాట. నీకు ఎట్లా చెప్తే నువ్వు అర్థం చేసుకోగలవో అర్థం చేసుకుని అలా నీకు శాస్త్రాన్ని బోధించగలిగేవాడు గురువు. అర్థమేనండి? చాలామంది శాస్త్రాన్నే గురువుగా పెట్టుకుంటారు. ఏమవుతున్నప్పుడు సూపర్ మార్కెట్లో ఉన్న వస్తువులన్నీ మీ ఇంట్లో కూడా ఉంటాయి, కాకపోతే ఆ వస్తువులను ఎట్లా ఉపయోగించాలో నీకు తెలియదు. అర్థమైందండి? అందుకని శాస్త్రాన్ని చదవద్దని చెప్పడల్లా, శాస్త్ర అవగాహన లేకపోతే నువ్వు అసలు గురువు ఎవరో నిర్ణయం చేసుకోవడానికి కూడా వీలు కాదు. కాబట్టి కొంతమేరకు శాస్త్రం చదవాలి. చదివిన తర్వాత ఏం చేయాలట? ఆ చదివిన దృష్టితో గురువు దగ్గర విచారణ చేయాలి.
నేను ఇలా అనుకుంటున్నానండి, ఇలా చదివాను, నేను ఇలా అనుకుంటున్నాను, నా బుద్ధికి ఇలా తోచింది, ఇది ఏమైనా కరెక్ట్ ఏదైనా సరే వాడు కరెక్ట్ అని చెప్పాలంటే అది ఎంతమందికి సరిపోవాలి? ఈ సృష్టి మొత్తం మీద 743 కోట్ల మంది మానవులు ఉన్నారనుకోండి, మీరు ఏ వాక్యం చెప్పినా అందరికీ సరిపోవాలి. నీకొక్కడికే సరిపోయి చెప్పామనుకోండి, అది నిర్ణయం అవుతుందా? అవదు. మనుషులందరికీ జన్మ ఉన్నది, ఒప్పుకోవాల్సిందే కదా. మనుషులందరికీ మరణం ఉన్నది, ఒప్పుకోవాల్సిందే కదా. అర్థమైందా? అంటే మనం మాట్లాడే వేదాంతంలో మాట్లాడే వాక్యాలన్నీ కూడా నిర్ణయ వాక్యాలు అంటారు వీటిని. ఈ నిర్ణయాలన్నీ ఎవరికి సరిపోతాయంటే అందరికీ సరిపోతాయి. నీకు నాకనే భేదం అక్కడ ఉండదు. అలా సరిపడే వాక్యాలనే అక్కడ నిశ్చయ జ్ఞానంతో చెప్తారనమాట. అలా నీకు నిశ్చయ జ్ఞానం కలగాలని కూడా దాని వెనకాల ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు స్థూలం అంటే నిర్ణయం ఏమిటి? వేదాంతం ఇట్లా నిర్ణయం చేసింది అంటే ప్రతి శాస్త్రం దాన్ని ఇష్టం వచ్చిన రీతిలో నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు మీరు అదే ఫిజిక్స్కో కెమిస్ట్రీకో లేకపోతే మరొక దానికో ఆ దృష్టికోణంలో చూశారనుకోండి, అప్పుడు వేరే నిర్ణయాలు వస్తాయి. కానీ అలా అన్నిటికీ నువ్వు ప్రపంచంలో ఉన్న అన్నిటికీ వినియోగించాలంటే దాన్ని వినియోగించాలంటే వీలు కాదు. ఒక దశకి వెళ్ళిన తర్వాత ఆగిపోతాయి. వేదాంత పద్ధతి ఎటువంటిదంటే మనుషులకు ఉన్నటువంటి విచక్షణా జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు నీకేముంది ఆధారం ఏదైనా నిర్ణయం చేయాలంటే? విచక్షణా జ్ఞానం ఉంది, అంతే కదా. మనిషికి ఏముంది? విచక్షణా జ్ఞానం ఉంది. చాయిస్ ఆఫ్ ఆప్షన్, ఇదా అదా అని నిర్ణయం చేయగలిగే శక్తి ఉంది. జంతువులకు అది లేదు, అంతే కదా తేడా. ఈ విచక్షణా జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించి ఏదైనా నిర్ణయం చేయాలన్నప్పుడు స్థూలం అంటే ఏమిటంటే ఇప్పుడు ఒకటే నిర్ణయం, తనంతటా తాను కదలలేనిది ఏదో అది స్థూలం. నీ చెయ్యి తనంతటా తాను కదలగలదా? కదలలేదా? కదులుతూనే ఉందిగా. లోపల చైతన్యం ఉందని మనస్సు తనంతటా తాను చెయ్యి కదలగలదా? కదలదా? ఎలా? నిరూపణ ఎలా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నిశ్చయ జ్ఞానం అంటే దానికి నిరూపణ ఉండాలి. అర్థమైందా? నిశ్చయ జ్ఞానం అంటే నిరూపణ లేకపోతే ఏమైనట్టు? అది నిలబడదు. ఆచరణాత్మకంగా వెళ్ళేటప్పుడు నీకు సందేహం వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చి చూసుకోవాలి? నిరూపణ, ప్రూఫ్ మనం అంటాం కదా. మ్యాథమెటిక్స్లో ఏం చేద్దాం, పైన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు, కింద ఒక ప్రూఫ్ ఇస్తాడు. ఆ ప్రూఫ్ తెలుసుకుంటే నువ్వు ఎన్ని సిద్ధాంతాలైనా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా పరిష్కరించవచ్చు. అట్లాగే వేదాంత పద్ధతి ఎటువంటిదంటే పర్ఫెక్ట్ సైన్స్ అనమాట. సైన్స్ విత్ పర్ఫెక్షన్ ఈజ్ కాల్డ్ వేదాంత. సృష్టిలో తనంతట తాను కదలనిది స్థూలం అని ఒక నిర్ణయం చేశాడు అనుకోండి, దానికి ఒక ప్రూఫ్ ఇస్తాడు. అక్కడ శవం ఉంది, తనంతట తాను కదులుతోందా? పదార్థం లేదా ఇప్పుడు అక్కడ? ఉంది. చేతులు లేవా దానికి? ఉన్నాయి. ఇంద్రియాలు అన్నీ ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయి. కానీ తమంతట తాము కదలగలుగుతున్నాయా? కదలలేవు. బ్రతికి ఉన్నప్పుడు కూడా ఇదే శరీరమేగా, ఇదే ఇంద్రియాలేగా, మరి కదులుతున్నాయిగా. అప్పుడు అంటే తనంతట తాను కదలగలిగేదేమో సూక్ష్మం, తనంతట తాను కదలలేనిదేమో స్థూలం. ఫినిష్. ఈ నిర్ణయాన్ని పట్టుకో, దేనైనా తేల్చగలుగుతావు లేదా? ఇప్పుడు మనం రోజు భోజనం చేస్తున్నావా లేదా? చేస్తున్నావా లేదా? ఆకలి వేస్తుందా లేదా? మీ అందరికీ ఏమైనా ప్రాబ్లం ఉందా? నో ప్రాబ్లం కదా. ఇప్పుడు ఆకలి స్థూలమా సూక్ష్మమా? ఆకలి స్థూలమా సూక్ష్మమా? చెప్పండి అమ్మా. హలో, ఏమంటే చెప్పండి. నా కోసం వెయిట్ చేయొద్దు, మేము ఇప్పుడే వచ్చాం ట్రాఫిక్లో చిక్కుని. సరే, మేము వచ్చేస్తామండి, మీరేం కంగారు పడదు. నేను భోజనం వచ్చి అర్థమైందండి. కాబట్టి తనంతట తాను కదలగలిగేది ఏమిటంటే సూక్ష్మం, తనంతట తాను కదలలేనిది స్థూలం. స్థూలం సూక్ష్మమైనా ఇంకేమైనా ఉందా అసలు ఈ ప్రపంచంలో? ఏం లేదా? స్థూలం అంతా పదార్థం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. స్థూలం అంటే పదార్థం, సూక్ష్మం అంటే శక్తి. ఈ సృష్టి అంతా దేంతో తయారైంది? పదార్థం, శక్తి, మ్యాటర్, ఎనర్జీ. ఈ రెండైనా ఇంకేమైనా ఉన్నాయా? ఏమి లేవా? ఇంకా రెండింటి కాంప్లెక్స్, ఇది అది కలిస్తే మిశ్రమ పదార్థం కూడా ఉందా లేదా? అది జీవం, దాన్నే జీవం అంటున్నావు నువ్వు. దాంట్లో పదార్థము ఉంది, శక్తి, రెండు లక్షణాలు ఉన్నాయి. రెండు లక్షణాలు కలిస్తే జీవుడు అయ్యావు, అంతే, వేరే ఏం లేదు.
అందులో అతని వల్లనే చైతన్యం కూడా అతనిలో పనిచేస్తుంది, శక్తి కూడా అతనిలో పనిచేస్తుంది, పదార్థం కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఆహారం స్వీకరిస్తున్నాం కదా, మనం అన్నం తింటున్నాం కదా, అన్నం పదార్థమా శక్తా? అన్నం పదార్థం. ఆకలి అంటే పదార్థం కోసం వచ్చిందా శక్తి కోసం వచ్చిందా? మరి పదార్థం శక్తి అవుతుందా, శక్తి పదార్థం అవుతుందా? పదార్థమే శక్తి అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ పొందితే, మార్పు చెందితే పదార్థం శక్తి అవుతుంది. ఎందుకని? శక్తి పదార్థం అవుతుందా, అసలు పదార్థం శక్తి అవుతుందా? ఎందువల్ల అవుతుంది అలాగా? ఆ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే కలవాలి కదా. సముద్రంలో నుంచి ఉప్పు వచ్చిందండి, మళ్ళా కలిస్తే ఏమవుతుంది? అంతే అవుతుంది. ఉప్పు నీళ్ళలోంచి ఉప్పు వేరు చేసామండి, ఉప్పు వేరు చేస్తే ఏమైంది? ఉప్పు పదార్థం అయింది, అంతేనా? మళ్ళీ నీళ్ళలో కలిపితే ఏమైంది? మళ్ళీ ఉప్పు నీళ్ళు అయింది, అంతేనా కాదా? ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదు. అంటే శక్తి నుంచి పదార్థం వచ్చింది, మళ్ళా పదార్థాన్ని మార్పు చెందిస్తే ఏమైంది? శక్తి అయింది. ఫిజిక్స్ కూడా ఇదే చెప్తోంది, అంతే కదా, అవునా కదా? లా ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. మనం కూడా అక్కడ దాకా ఫిజిక్స్ లెవెల్ వరకు ఇట్లా మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. శక్తిలో కళలు ఉన్నాయా, పదార్థంలో కళలు ఉన్నాయా? మనకు రెండు ఉన్నాయి. ఇలా కళ ఉన్నాయా లేదా? ఇలా అంటే మెలకువలో చేస్తున్నప్పుడు చేస్తుంది ఎలా, అర్థమైందండి? కళ అంటే అక్కడ ఎవరున్నారు? కళలో ఎవరున్నారు? కళలో ఎవరున్నారు? ఏమండి, భారతదేశంలో కలగన్నావు, సింగపూర్లో కలగన్నావు, ఎవరున్నారు? నేనే ఉన్నాను. కళ నిండా ఉన్నది ఎవరయ్యా అంటే నేనే ఉన్నాను, ఇంకెవ్వడు లేడు, అవునా కదా? నువ్వు కళ కనేటప్పుడు ఇంకెవరైనా వస్తున్నారా, రావట్లేదు అక్కడికి? నువ్వు ఒక్కడే ఉన్నావా, ఇంకా జనాభా మిగిలిన వాళ్ళంతా, నీకు తెలిసిన వాళ్ళంతా వస్తూ పోతున్నారా లేదా? తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, జనాభా అంతా వస్తూ పోతున్నారా లేదా? ఆడియో వీడియో ఉందా లేదా? ఇప్పుడు అక్కడ ఓ సినిమా జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందండి? కళలో సినిమా. ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు? నువ్వే. యాక్టర్ ఎవరు? అది నువ్వే. సాంగ్స్ అది నువ్వే. ఫైటింగ్ అది నువ్వే. ఏడ్చేది నువ్వే, ఆనందించేది నువ్వే, అవునా కదా? ఎవరన్నా రెండో వాడిని చూపెట్టమని అక్కడ నో ఛాన్స్. అన్ని రూపాలు నీవే, అన్ని భావాలు నీవే, అన్ని అనుభవాలు కూడా నీవే, అన్నీ నువ్వే అక్కడ. అర్థమైనప్పుడు మీకు సూక్ష్మం అంటే ఇప్పుడు అదంతా ఎవరి చేత నిర్మించబడుతుంది? నీ చేతే. పదార్థం అంటే అనేకంగా ఉంది, అంతేనా కదా? అన్నం వేరే, బ్రెడ్ వేరే, ఇంకోటి వేరే, అన్ని పదార్థాలు వేరువేరుగా కనబడుతున్నాయా లేదా? ఇక్కడ పదార్థ దశలో ఏముంది? అనేకంగా కనబడుతుంది. స్థూల దశలో ఎలా ఉన్నాం? అనేకంగా ఉన్నాం, అవునా కదా? ఇప్పుడు మనం అనేకత్వం వెనకాల పడుతున్నామా, ఏకత్వం వెనకాల పడుతున్నామా? అంతేనా కదా? ఈరోజు మెనూలో ఏమిటి స్పెషల్, అంతేనా కాదా? అనేకత్వమేనా కాదా? ఏదున్నా ఫైనల్గా తీరేది ఆకలేనా కాదా? ఆకలి ఇప్పుడు స్థూలమా సూక్ష్మమా? చూడండి, ప్రశ్న మళ్ళా మొదటికి వచ్చేసింది. ఆకలి స్థూలమా సూక్ష్మమా? అంతే కదా, అనంతరం తానే పనిచేస్తుంది కదా. ఒకటే ఇందాక ఏం చెప్పాను, సూక్ష్మం అంటే నిర్వచనం. నువ్వు ప్రయత్నం చేసి ఆకలి తెప్పించగలవా? ఇంపాసిబుల్. తనంతట తాను జరగాలి అది, అంతే కదా, సహజంగా జరగాలి. తనంతట తానుగా కదిలేవన్నీ ఏమిటి? సూక్ష్మాలు, అంతేనా కాదా? నిద్ర సూక్ష్మమే, అంతేనా కాదా? కాబట్టి మనలో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోవడంతో సహా 24 గంటల్లో సూక్ష్మం భాగం ఎక్కువ ఉందా, స్థూలం భాగం ఎక్కువ ఉందా? అవునండి. కానీ మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఎంత అజ్ఞానం చూడండి. మొదట అజ్ఞానం అన్నమాట. నిజానికి నువ్వు వస్తుతః 90% సూక్ష్మమే అయి ఉన్నావు, 10% స్థూలాన్ని పనిముట్టుగా వాడుకుంటున్నావు, అంతేనా కదా? కంచం రా అంటే వస్తుందా? రాదు. మనమే కంచం దగ్గరికి వెళ్ళాలి, దాన్ని ఉపయోగించాలి, అంతేనా కాదా? శరీరం రా అంటే వస్తుందా? ఇప్పుడు రాదు, మనమే శరీరం దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి సూక్ష్మం స్థూలాన్ని ఆశ్రయించాలా, స్థూలం సూక్ష్మాన్ని ఆశ్రయించాలా? స్థూలం తాను పని చేయాలి అంటే, జీవించి ఉండాలి అంటే, వ్యవహరించాలి అంటే తనంతట తాను పని చేయలేదు కాబట్టి సూక్ష్మం నుంచి శక్తి గ్రహించబడి స్థూలం పని చేస్తున్నట్టు కనబడుతోంది.
అంతేనా కదా? కానీ నిజంగా పనిచేస్తుంది ఎవరు? అది. కాబట్టి అన్ని పనులు ఫలితాలు ఎందులోవి? స్థూలంలోవే సూక్ష్మంలోవే? సూక్ష్మంలో. కానీ మనం ఎవరికి వేసాం అవన్నీ? ఎవరి ఖాతాలో వేసాం? సుబ్బారావు గారి ఖాతాలో వేసాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా సుబ్బారావు గారు? నేను అలవాటుగా అంటుంటానండి, అంటే అందరికీ సులభంగా తెలుస్తుందని. మనం సాధారణంగా ఎవరి ఖాతాలో వేస్తామంటే మన ఖాతాలో వేసేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా మన ఖాతాలో వేసేసుకున్నవన్నీ ఏం చేస్తూ ఉంటాయి? మీ సంచి నిండిపోతుందా నిండిపోదా? సాయంత్రం అయ్యేటప్పటికి మీరు అలసిపోతున్నారా అలసిపోవట్లేదా? ఇప్పుడు అలసిపోతున్నది స్థూలమా సూక్ష్మమా? అలసిపోతున్నది స్థూలమా సూక్ష్మమా? ఎవరు అలసిపోవాలి నిజంగా? పొద్దున్న నుంచి రాత్రి దాకా 24 గంటలు అలుపు విరామం లేకుండా పనిచేస్తున్నది ఎవరు? కానీ ఎవరు అలసిపోతున్నారు? ఎంత అన్యాయం అండి ఇది! ఇలా చేయవచ్చా? పనిచేసేది ఒకడైతే అలసట ఒకటికి ఎలా వచ్చింది? ఇప్పుడు నిజంగా నేను పనిచేస్తున్నాననేవాడు ఎవరు? సూక్ష్మం కదా. కర్త ఎవరు? ఇప్పుడు సూక్ష్మం. అనుభవిస్తున్నాను, సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాననేవాడు ఎవరు? అది సూక్ష్మమేగా. చెయ్యి అనుభవిస్తుందా? ఇప్పుడు కాలేగిందని చేత్తో పట్టుకున్నారండి, చెయ్యి కాలిందని చేతికి తెలిసిందా మనసుకు తెలిసిందా? మనసుకైనా తెలిసింది. మనసు స్థూలమా సూక్ష్మమా? ఇప్పుడు అంతేనా కాదా? ఇప్పుడు చెయ్యినేనా మనసునేనా? చెయ్యినేనా మనసునేనా? మనసేనువా? చెయ్యినేనా మనసునేనా? చెయ్యినేనా మనసునేనా? మనసేనువా? మనసేనువా? చూద్దాం ఎలాగో. నిద్రపోతున్నావా లేదా? తర్వాత కళ తర్వాత ఏమొచ్చింది? కళలో విశ్రాంతి ఉందా నిద్రలో విశ్రాంతి ఉందా? కళలో లేదుగా, ఒప్పుకుంటారుగా. మెలకువలో ఎట్లా అయితే లేదో కళలో కూడా నీకేం విశ్రాంతి లేదు. కానీ విశ్రాంతి ఎందులో వచ్చింది? నిద్రలో వచ్చింది. నిద్రలో ఏమి లేవు. ఈ రెండింటిలో ఏమున్నాయో అక్కడ అవి లేవు. మెలకువలో కళలో ఏమున్నాయో నిద్రలో అవి లేవు. అంటే మెలకువలో ఏముంది? చెయ్యి నేను. మెలకువలో చెయ్యి నేను, కళలో మనసు నేను. అంటే ఇప్పుడు మనలో ఎన్ని నేనులు ఉన్నాయి చూడండి. మెలకు అంతా పని చేస్తున్నప్పుడు ఎలా పదార్థమే నేనుగా ఉన్నావు. కళలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? శక్తి నేనుగా ఉన్నావు. దానికి ఏ రూపాలైనా పెట్టుకో, అర్థమైందండి? నువ్వు చెయ్యను కాలను ఏదైనా పదార్థమే కదా, అంతేనా కాదా? శవమేనా ఇది? శివాన్ని తీసేస్తే ఏం మిగిలింది? శవమే మిగిలింది. అది పదార్థం. ఇంద్రియాలన్నీ పదార్థమే. డాక్టర్ గారు ఆపరేషన్ చేసి అంతేనా కాదా? ఇప్పుడు చెయ్యినేనా మనసునేనా? చెయ్యినేనా మనసునేనా? మనసేనువా? చెయ్యినేనా మనసునేనా? చెయ్యినేనా మనసునేనా? మనసేనువా? మనసేనువా? చూద్దాం ఎలాగో. నిద్రపోతున్నావా లేదా? తర్వాత కళ తర్వాత ఏమొచ్చింది? కళలో విశ్రాంతి ఉందా నిద్రలో విశ్రాంతి ఉందా? కళలో లేదుగా, ఒప్పుకుంటారుగా. మెలకువలో ఎట్లా అయితే లేదో కళలో కూడా నీకేం విశ్రాంతి లేదు. కానీ విశ్రాంతి ఎందులో వచ్చింది? నిద్రలో వచ్చింది. నిద్రలో ఏమి లేవు. ఈ రెండింటిలో ఏమున్నాయో అక్కడ అవి లేవు. మెలకువలో కళలో ఏమున్నాయో నిద్రలో అవి లేవు. అంటే మెలకువలో ఏముంది? చెయ్యి నేను. మెలకువలో చెయ్యి నేను, కళలో మనసు నేను. అంటే ఇప్పుడు మనలో ఎన్ని నేనులు ఉన్నాయి చూడండి. మెలకు అంతా పని చేస్తున్నప్పుడు ఎలా పదార్థమే నేనుగా ఉన్నావు. కళలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? శక్తి నేనుగా ఉన్నావు. దానికి ఏ రూపాలైనా పెట్టుకో, అర్థమైందండి? నువ్వు చెయ్యను కాలను ఏదైనా పదార్థమే కదా, అంతేనా కాదా? శవమేనా ఇది? శివాన్ని తీసేస్తే ఏం మిగిలింది? శవమే మిగిలింది. అది పదార్థం. ఇంద్రియాలన్నీ పదార్థమే. డాక్టర్ గారు ఆపరేషన్ చేసేది శరీరానికా మన ఏమండి? శరీరానికే కదా. వైద్యం శరీరానికా మనసుకా? అంతేనండి. శరీరానికేనా? దుఃఖం శరీరానికా మనసుకా?
మనం ఇప్పుడు వైద్యం ఎవరికి చేయాలి? కానీ మనం ఎవరికి చేస్తున్నాం? ఎందువల్ల ఇలా? వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం? లోపల అన్నం ఉడకాలంటే గిన్నె కాలాలి, అంతేనండి. గిన్నె కాలకుండా అన్నం ఉడుకుతుందా? ఉడకదు కదా. మన పరిస్థితి అదే. పైది గిన్నె, లోపల ఉన్న సూక్ష్మ శరీరంలో ఉన్న నేను, మనసు నేననేవాడు ఉడకాలి అంటే, పక్వం చెందాలి అంటే ఏమవ్వాలి? గిన్నె కాలక తప్పదు. అర్థమైందా? కాబట్టి మనం రోజువారీ జీవితంలో మెలకువలో చేస్తున్న అన్ని పనులు ఏమిటంటే లోపల సూక్ష్మంగా ఉన్నటువంటి నేను పరిపక్వత చెందటం కోసం ఈ గిన్నెని వాడుకుంటున్నాడు. అంతకు మించి ఈ శరీరానికి గొప్ప ప్రాధాన్యత ఏం లేదు. ఒకడేమో బాగా పెద్దగా ఉన్నాడు అనుకోండి, వాడు 10 గొట్టాల గిన్నె అనమాట. ఒకడేమో చిన్నగా ఉంటే గొట్టం గిన్నె, అంతేనా? అర్థం కాదు. వాడి కెపాసిటీస్ అంతే ఉంటాయి. ప్రతి ఒక్కరికి స్థూల శరీరంలో భేదం ఉంటుందా ఉండదా? వాడు 10 కిలోమీటర్లు పరిగెట్టగలుగుతాడు, వాడు 10 అడుగులు ఇడేవి. ఇప్పుడు ఆ 10 కిలోమీటర్లు పరిగెట్టగలిగినటువంటి సామర్థ్యం స్థూలమా సూక్ష్మమా? సూక్ష్మమా స్థూలమా? అది పాయింట్. కేవలం సూక్ష్మం అంటానికి లేదు, కేవలం స్థూలం అంటానికి లేదు. సమర్థత అన్న దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది? రెండూ కలిసి పనిచేయవలసి వచ్చింది, అంతేనా కదా? ఒక ఆవిడ అలవోకగా ఒక్కతే ఒక 20 మందికి కానీ 30 మందికి కానీ అన్నం వండగలుగుతుంది. నాకు ఇచ్చారనుకోండి, నాకేం వండుకోవడం నాకు చేత కాదు, అంతే కదా? సమర్థతలో తేడా ఉందా లేదా? ఇప్పుడు సమర్థత అన్న దగ్గరకు వచ్చేప్పటికి జ్ఞానం కావాలా అక్కర్లేదా? సమర్థత అంటే జ్ఞానం కావాలా వద్దా? ఏమిటి సమర్థత అంటే? అసలు రెండింటినీ కలిపి జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉపయోగించడం, అంతేనా కదా? శరీరానికి డ్యామేజ్ కలగకుండా, శక్తిలో కూడా నష్టం రాకుండా రెండింటినీ కలిపి జాగ్రత్తగా వాడగలగటం సమర్థత, అంతేనా కదా? ఈ జాగ్రత్తగా వాడగలగడం అంటేనే జ్ఞానం, వేరే ఏం లేదు. అర్థమైందండి? కాబట్టి జ్ఞానం ఉన్నప్పుడే మీరు సమర్థవంతంగా పదార్థాన్ని, శక్తిని వినియోగించగలుగుతున్నాం. ఇప్పుడు కళలు అనేవి పదార్థ పరిధిలో వస్తున్నాయా, శక్తి పరిధిలో వస్తున్నాయా? అంతేనా? ఎందుకని? మనసు పరిధి కాబట్టి, అంతేనా? స్థూలంలోనే అంటే మెలకువలోనే అలసిపోతున్నామా, కళల్లో కూడా అలసిపోతున్నామా? కళలు వస్తే అలసిపోమా? కళలు వస్తే అలసిపోమా? మనం కళలు వస్తే అలసిపోమా? ఇప్పుడు కళల్లో పనిచేస్తున్నవాడు ఎవడు? మనసేగా. ప్రాణము, మనస్సు, అంతే కదా? ఈ రెండూ పని చేస్తున్నప్పుడు అలసిపోతున్నామా, అలసిపోవట్లేదు? అప్పుడు శరీరం పని చేయట్లేదుగా, పని చేస్తుందా? చేయడం లేదు. కానీ కళల్లో అలసట వస్తుందా? కళల్లో అలసట వస్తుందా? ఆలోచించడం లేదు మీరు ఎవరు. కళల్లో అలసట వస్తుందా? దేనికి వచ్చింది అంటే? ఇప్పుడు అలసట చెందాలి అంటే, అలసట అనే అనుభవాన్ని కలుగుతోంది అంటే ఇప్పుడు అది పనిముట్ట లేకపోతే నీ అంత అంటే మనలో రెండు ఉన్నాయన్నమాట. ఏమిటి అంటే, ఇప్పుడు ఫ్యాన్ వేస్తే, ఫ్యాన్ వేయాలంటే ఏం చేయాలి? స్విచ్ వేయాలా? కరెంట్ ఉండాలా, స్విచ్ ఉండాలా? కరెంట్ ఉండాలి, స్విచ్ ఉండాలి. కరెంటు స్విచ్ ఉంటే చాలా, ఫ్యాన్ వద్దా? ఫ్యాన్ ఉండాలి, అంతేనా కదా? కాబట్టి స్థూల శరీరం ఏమిటి? ఫ్యాన్, అంతేనా కదా? కరెంట్ ఏంటి? సూక్ష్మ శరీరం. ప్రాణము, మనస్సు, బుద్ధి, అవి సూక్ష్మ శరీరం. బాగా గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ శరీరం అంటే ఏదో అనుకున్నారు, ప్రాణం, మనసు, బుద్ధి, అంతే సూక్ష్మ శరీరం అంటే. అర్థమైందా? ప్రాణ, మనో, బుద్ధులు, ఈ మూడు కలిపితే సూక్ష్మ శరీరం. ఇంకా స్విచ్ కావాలా వద్దా? మరి ఎవరు? అదెవరు? ఏమో నాకు తెలియదు. ఎక్కడ పెడదాం దాన్ని? ఇప్పుడు స్విచ్ వేసేవాడేవాడు. ఇప్పుడు వేరేవాడిని ఎవరన్నా అందామా? నువ్వు కాకుండా వేరేవాడు ఎవడైనా వచ్చి స్విచ్ వేసాడని అందామా? ఎందుకనంటే మనందరం నిద్రపోతున్నావా లేదా? పోతున్నావా? ఆ నిద్రపోయినప్పుడు మెలకు ఎట్లా వస్తుంది? మరి మెలకు వేస్తేనే కదా ఫ్యాన్ తిరుగుతుంది. మెలకు వస్తేనేనా? మెలకు రావడమేగా స్విచ్ చేయడం అంటే, అంతేనా కాదా? ఆ స్విచ్ వేసేవండి, వేస్తే ఏమైంది? తెలివి శరీరం మీదకి వచ్చేసింది, లేదు పని చేసుకున్నాం, అంతేనా కాదా? అప్పటి వరకు శక్తి లేదా? ఉంది. ఏమీ లేదు, స్విచ్ వేయలేదు, అంతే. స్విచ్ చేయగానే ఏమైపోయింది? ప్రాణమనోబుద్ధుల్లో ఉన్నటువంటి చైతన్య శక్తి
ఇంద్రియాల దాకా వచ్చేసింది, శరీరం దాకా వచ్చేసింది, ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. గాలి ఉంటే ఫ్యాన్ పనిచేస్తున్నట్టు తెలిసిందా? ఫ్యాన్ తిరగడం వల్ల గాలి వస్తుందంటావా? సత్యం ఏమిటంటే గాలి ఉండబట్టే ఫ్యాన్ తిరుగుతుంది. అవునా కదా? ఏమిటి తేడా? అసలు మన చుట్టుపక్కల గాలే లేదనుకోండి, ఫ్యాన్ తిప్పితే గాలి వస్తుందా? కాదా? ఫ్యాన్ తిరిగినట్టు కనపడుతుంది కానీ గాలి రాదు. అర్థమైందండి? అవునా కదా? ఇలాంటి అనుభవం ఉందా లేదా మీకు? ఫ్యాన్ బ్లేడ్ల మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ డిఫరెన్స్ వల్ల అది చుట్టుపక్కల ఉన్న గాలిని గ్రహించి ఫోర్స్గా కిందకి నెడుతుంది కాబట్టి నీకు గాలి వచ్చినట్టు కనబడుతుంది. నిజానికి వస్తుతః గాలిలో ఏమైనా మార్పు ఉందా? ఏ మార్పు లేదు. అర్థమైందా? అలాగే ప్రాణ మనోబుద్ధులు అనేటువంటి సూక్ష్మ శరీరం స్థూల శరీరానికి దిగి రావడం అనే ప్రక్రియ దేనివల్ల జరుగుతుంది? ఎవరు స్విచ్ వేస్తున్నారు? అది తేలాల్సిన అంశం ఉంది. అంతేనా కదా? అలాగే గాఢ నిద్రావస్థలో ఈ ప్రాణ మనోబుద్ధులు ఏం చేస్తున్నాయి? ఏం చేయట్లేదా? ఎక్కడికి పోయినాయి? పనిచేస్తుందా? నీకు తెలుసు అప్పుడు ఇంకెందుకు పని చేయదు? ఉంటే నీకు తెలిస్తేనే కదా అది ఉన్నట్టు. అంతేనా కాదా? నీకు తెలియకపోతే ఇది ఉంది ఇది లేదని చెప్పగలవా? అప్పుడు చెప్పలేవుగా. అంటే వినియోగించుకోగలిగే సామర్థ్యం నువ్వు దాన్ని గుర్తించినప్పుడు ఉందా, గుర్తించనప్పుడు ఉందా? గుర్తించినప్పుడేగా నువ్వు దేనైనా వినియోగించగలుగుతున్నావు. అంతేనా కదా? ఇప్పుడు నీ శరీరం కానీ, నీ ప్రాణం కానీ, నీ మనసు కానీ, నీ బుద్ధి కానీ గాఢ నిద్రావస్థలో ఉన్నాయా? లేవా? లేవా? అంటే అంటే బుద్ధి కాక తెలివి అనేది ఒకటి పనిచేస్తుందంటావా? వేరుగా ఉందా తెలివి బుద్ధి కాక? లేదా? ఆలోచించండి. అది విచారణ ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు పుట్టిన దగ్గర నుంచి ఒక్కటి మాత్రమే తెలుసుకుంటూ వచ్చేసారు కాబట్టి ఏ నిర్ణయం చేయకుండా నడిపేసేవు జీవితం అంత. అర్థమైందండి? నేను ఎంతసేపు ఎక్కడ బయట సంగతులు మాట్లాడండి, వ్యక్తి మనిషి సంగతే మాట్లాడదా. నీ సంగతి నీకు బాగా తెలిస్తే నిన్ను నువ్వు బాగా ఉపయోగించుకోగలవు. అంతేనా కాదా? ఎవరైనా ఈ శరీరంతో పాటే వచ్చారా రాలేదా? అంతేనా? ఎందుకు వచ్చావు? మనకు రావాల్సిన మొదటి ప్రశ్న ఏమిటి? నేను ఎందుకు వచ్చాను? వై ఐ హ్యావ్ టేకన్ బర్త్. ఆయన డాక్టర్ అవడానికి, ఈయనేమో బిజినెస్ మ్యాన్ అవడానికి, ఈయనేమో ప్రభుత్వ ఉద్యోగం అవడానికి, మీరేమో హౌస్ వైఫ్ అవడానికి, ఇంకోటి బిజినెస్ వీరే అమెరికా వెళ్ళి రావడానికి. ఇలా దీనికోసం వచ్చారా? ఇలా అనుకుని వచ్చారా మీరు ఎవరైనా? రాలేదుగా. మరి దేనికోసం వచ్చారు? అంటే మనకు రెండు ప్రశ్నలకు సమాధానం రావడం లేదనమాట. రోజు ఉదయం నిద్రలేస్తున్నాం, ఎందుకు నిద్రలేస్తున్నాం అనే దానికి మన దగ్గర నో ఆన్సర్ ఉందా? అసలు ఆ ప్రశ్న ఉందా మన దగ్గర? నేను ఎందుకు నిద్రలేస్తున్నాను? నిద్ర ఉంది కాబట్టి లేవాల్సి వచ్చిందట. నిద్ర లేకపోతే మెలకువ లేదంటాడు. మెలకువ లేదా, నిద్ర లేదా? అసలు నిద్ర ఉంటే మెలకువ ఉందా, మెలకువ ఉంటే నిద్ర ఉందా? మెలకువ అనే దశ ఉంటే అసలు ఎప్పుడు మెలకువేనా, లేకపోతే నిద్ర వస్తుందా మళ్ళీ? అప్పుడు ఈ రెండిట్లో ఏది సత్యం? శరీరానికి మెలకువ నిద్ర ఉన్నాయా? స్థూల శరీరానికి మెలకువ నిద్ర ఉన్నాయా? పదార్థానికి మెలకువ నిద్ర ఉన్నాయా? ఇందాకే తెలిసాంగా లేదని. ఈ మెలకువ నిద్ర ఇప్పుడు ఎవరికి? ప్రాణం, మనసు, బుద్ధి. అంతేనా కాదా? సూక్ష్మ శరీరానికి. మరి ఇప్పుడు మెలకువ నిద్ర దాంట్లో ఏది సహజం? దానికి మెలకువ సహజమా, నిద్ర సహజమా? మీరందరూ తల్లి గర్భంలో నుంచే వచ్చారు కదా. తల్లి గర్భంలో మెలకువలో ఉన్నాడా, నిద్రలో ఉన్నాడా? అందరు తల్లులే కదా. నీ లోపల ఉన్నటువంటి శిశువు మెలకువలో ఉన్నాడా, నిద్రపోతున్నాడా? డాక్టర్ గారు అడగండి. గర్భస్థ శిశువు ఎప్పుడూ మెలకువలోనే ఉంటుంది, నిద్రపోదు. కొన్ని ప్రాథమిక సత్యాలు మనకు తెలియవు అన్నమాట. జీవితం అయిపోతుంటుంది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేస్తాయి. 1 డజన్ మందిని కంటావు, పెంచేస్తావు. వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని కనేస్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రాథమిక సత్యాలు మనం ఎప్పుడూ విచారణ చేయం, వాటి జోలికి అసలు మనం వెళ్ళం. ఎందుకని అంటే
ఆకలిస్తే అన్నం, నిద్ర వస్తే మంచం, కోరిక వస్తే తీర్చుకోవడం. ఈ 3 ఉంటే చాలనని మన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడికే పరిమితమై ఉండడం వల్ల మనం దేంతో సమానం అయిపోయాం? లోయర్ లెవెల్ అన్నమాట. అర్థమైందండి? అంతేనా కాదు? భగవంతుడు నీకు ఇచ్చినటువంటి విచక్షణా జ్ఞానాన్ని దేనికి వాడాలి అసలు? నాకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మెలకువ సహజమై ఉన్నప్పుడు బయటికి రాగానే నిద్ర సహజం ఎట్లయింది? ఆలోచించండి. 9 నెలలు నిద్రపోలేదుగా, నిద్ర లేదుగా అక్కడ. ఎందుకు లేదు చెప్పగలరా ఎవరైనా? మనసు లేదా? చెప్పండి. తల్లి గర్భంలో ఉన్న శిశువుకి మనసు లేదా? ఎలా చెప్పగలవు మనసు లేదని? అది వచ్చండి. దానికి ఏం పని పాట లేదు కాబట్టి దానికి నిద్ర అలసట లేదు కాబట్టి నిద్ర లేదంటాడు ఆయన. అది దానికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం పని పాట ఉంది? ఏమన్నా అవునా కాదా? మీరు ఎంత ఫ్రీగా మాట్లాడితే మీరు అంత ఈజీగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారండి. సైలెంట్గా ఉన్నారనుకోండి కొన్ని సమాధానాలే వస్తాయి, మళ్ళీ సందేహాలు మిగిలిపోతాయి. అందుకే నేను అందరినీ ఫ్రీగా మాట్లాడమని చెప్తాను. నేను మానవుల జీవితం గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం, ఓపెన్గా మాట్లాడుతున్నాం. కాసేపు మీ పేరు లేవు, నా పేరు లేవు, ఏమైనా ఉన్నాయా? నేనేం కన్ఫ్యూజ్ చేయట్లేదండి. నీకు తెలియనటువంటి కోణాలని నేను స్పృశిస్తున్నాను. నువ్వు ఎప్పుడు నీ జీవితంలో ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు మీరు వేసుకోరండి. సందేహం లేదు అందులో. నేను చెప్తున్నా కదా, నేను ఎన్నో వందల మందితో మాట్లాడాను. మీరు ఎప్పుడూ కూడా మీ నిజ జీవితంలో ఇలాంటి ప్రశ్నలు వేసుకోరు. చేస్తావు యాంత్రికంగా, ఏదో పని చేయాలి, చేస్తావు, వండాలి, వండుతావు, తినాలి, తింటావు, పరిగెడతావు, సాయంత్రం నిద్రపోవాలి, నిద్రపోతావు. ఇంతే దైనందిన జీవితం. ఈ చక్ర భ్రమణం ఇలా జరిగిపోతుంది అంతే. కానీ ఇలా చేస్తే ఏమయ్యావు? యంత్రం అయ్యావు. నీకు యంత్రానికి ఏం తేడా? దానివల్ల ఏం ప్రయోజనం? నిష్ప్రయోజనం కదా. మానవుడికి భగవంతుడు బుద్ధి ఇచ్చిన ప్రయోజనం ఏమైనా ఉపయోగపడిందే? ఏమీ ఉపయోగపడలే, నిష్ప్రయోజనం. కాబట్టి మీరు తేల్చుకోవాల్సిన అంశాలు ఇప్పుడు ఏం చెప్పాను? నేను ఎందుకు నిద్రలేస్తున్నాను, నేను ఎందుకు పుట్టాను. ఈ రెండింటికి మనిషి ఒక్కడే తేల్చగలుగుతాడు. జంతువులు తేల్చగలుగుతాయా? తేల్చుతాయి. ఈ 2 ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేదనుకోండి, నీవు ఇంతవరకు జీవించిన జీవితం నాకు తెలియదు. నిద్ర వస్తుందా మెలకు వస్తుందా ముందు అది తెలుసు. పగలు రాత్రికి నిద్రకు సంబంధం ఉందా? ఏమండి, పగలు రాత్రికి నిద్రకు సంబంధం ఉందా? లేదుగా. అసలు నిద్ర అంటే డాక్టర్ గారు నిర్వచించండి. ఒక డాక్టర్ నిద్ర నిర్వచించాలండి. ఏం చెప్తారు? ఆకలి నిర్వచించండి. ఇంబ్యాలెన్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అనాల్సిందే, తప్పదు, వేరే మార్గం లేదు. అంతేనా కాదా? నీ లోపల పెద్ద ల్యాబొరేటరీ ఉంది. ఆ ల్యాబొరేటరీలో అనేక రకాల కెమికల్స్ అన్ని రియాక్ట్ అవుతున్నాయి. ఆ రియాక్షన్ మధ్యలో నీకు కొంత శక్తి వినిమయం, ఎనర్జీ రిలీజ్ అయ్యింది. ఆ ఎనర్జీ రిలీజ్ వల్ల ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయ్యింది. ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ను నువ్వు ఆకలని పిలవడం మొదలుపెట్టావు. అంతే. మళ్ళీ ఆహారం వేస్తే ఏమైంది? ఎనర్జీ ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ అయ్యింది. అంతేనా కాదా? నువ్వు పనులు చేసావు, ఫలితాలు వచ్చినాయి అంటున్నావు కదా. ఆయన ఏమంటున్నాడంటే ఎనర్జీని వాడావు, ఎనర్జీ మరొక షేప్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, అంతేగాని అదేం ఫలితం కాదు. ఫిజిక్స్ సూత్రాలు మాట్లాడుతున్నానండి నేను. అర్థమైందండి? సుఖం దుఃఖం ఇప్పుడు ఫిజిక్స్ దృష్టిలో నిర్వచించండి. నో సుఖం నో దుఃఖం. ఫిజిక్స్లో మనసు లేదు. ఫిజిక్స్లో మనసు ఉందా? లేదు. పదార్థం, ఎనర్జీ, అంతే. మనసు అన్న మాట లేదండి అక్కడ. అర్థమైందండి? మరి మనసు ఉందా లేదా ఇప్పుడు మనకి? ఫిజిక్స్ అనే శాస్త్రం లేదంటుంది కదా. మరి దేన్ని ఒప్పుకుందాం? అసలు మనసు ఉంటేనేనండి బాబు నేను మనిషిని అయ్యాను, అంతే కదా. మనసే లేకపోతే ఏమవుతావు? జడం కదా. కాబట్టి మనం చక్కగా విచారణ చేసి చూస్తే ఏం తేలింది? మనకి స్థూలం ఉందని తేలింది, సూక్ష్మం ఉందని తేలింది. స్థూల వ్యవహారము ఉంది, సూక్ష్మ వ్యవహారము ఉంది. రెండింటిలోనూ వ్యవహరిస్తున్నది ఎవరు? సూక్ష్మమే. స్థూల మెలకువలో స్థూలమైనటువంటి పదార్థంతో వ్యవహరిస్తున్నది కూడా సూక్ష్మమే. పదార్థ సహాయం లేకుండా వ్యవహరిస్తున్నది కూడా సూక్ష్మమే. నిద్రావస్థకి వెళ్ళేటప్పటికీ ఈ సూక్ష్మం తన ఉనికిని తాను గుర్తించలేని దశలోకి వెళ్ళిపోయింది.
నిద్ర అంటే అర్థం ఏమిటంటే నీలో ఉన్న ప్రాణాన్ని, నీలో ఉన్న మనసుని, నీలో ఉన్న బుద్ధిని నువ్వు గుర్తించలేని దశలోకి వెళ్ళటం, గుర్తించగలిగే దశలోకి రావడం కళ, గుర్తించి వాటిని పనిముట్టుగా వాడటం మెలకువ. ఇప్పుడు వాటిని గుర్తిస్తున్న దశలో మాత్రమే ఎక్కడున్నావు? కళలో ఉన్నావు. గుర్తించి వాటిని పనిముట్టుగా వాడే దశలో ఎక్కడున్నావు? మెలకువలో ఉన్నావు. ఇప్పుడు వాటిని పనిముట్టుగా వాడుతోంది ఎవరు? ప్రాణాన్ని, మనసుని, బుద్ధిని నువ్వే. వాటిని గుర్తిస్తున్నది ఎవరు? నువ్వే. నువ్వు నిద్రలో ఉన్నావా లేదా? నువ్వు నిద్రలో ఉన్నావా లేదా? ఉన్నావా? నిద్రలో ఉన్నావా? ఎలా ఉన్నావు? ఓహో, నిద్రలో ఉన్న సుఖాన్ని లేచిన తర్వాత చెప్తున్నావు, అంతే కదా? లేచావంటే అప్పుడు ఎక్కడికి వచ్చేసావు? అయిపోయిందిగా. ప్రాణ మనోబుద్ధుల్ని గుర్తించావు, మళ్ళీ వాటితో కలిసి పదార్థ పరిధిలోకి వచ్చి వ్యవహరిస్తున్నావు. అయినా కాలా ఇప్పుడు 2 దశలు మారేసావు లేదా? నేను ఎప్పుడు అడుగుతున్నాను? నిద్రలో సంగతి అడుగుతున్నా. నిద్రలో నువ్వు ఒక్కడిదే ఉన్నావు, ఇంకెవరైనా ఉన్నారా? కళలో నీతో పాటు ఏమున్నాయి? ప్రాణం, మనసు, బుద్ధి. మెలకువలో నువ్వు, ప్రాణం, మనసు, బుద్ధి, పక్కన ఇంకేం యాడ్ అయింది? శరీరం. అది కూడా కలిసింది. నిద్రలో ఎవరున్నారు? నేను ఒక్కడనే ఉన్నా. ఇంకా మిగిలిన దేన్ని గుర్తించే దశలో లేను. కాబట్టి నిద్రలో గుర్తించాలంటే నన్ను నేను ఒక్కడనే గుర్తుంచుకోగలుగుతాను, ఇంకా దేన్ని గుర్తించలేను. అవునా కదా? నన్ను నేను ఒక్కడనే గుర్తించుకుంటాను కాబట్టి ప్రశాంతంగా ఉన్నా. ఆ తర్వాత చూద్దాం, దానికి ఏదో పేరు పెడదాం. ఏముంది? దీనికి సుబ్బారావు అని పెట్టినట్టు దానికి ఒక పేరు పెడతాం. ఏముంది? పేరులో ఏముంది? పెద్ద విషయం తేడా లేదన్న. ఇప్పుడు నిద్రలో ఎవరున్నారు? నేనే ఉన్నాను. అక్కడ ఎవరు గుర్తిస్తున్నారు? నన్ను నేనే గుర్తిస్తున్నాను. ఎవరిని ఆనందిస్తున్నారు? నన్ను నేనే ఆనందిస్తున్నాను. కాబట్టి కళలో జరుగుతున్నటువంటి పనులంతటికీ, పని అంటే కార్యం కదా, పని అంటే ఏంటంటే కార్యం కదా. కళలో పని జరుగుతుంది, మెలకువలో కూడా పని జరుగుతుంది, నిద్రలో అన్ని పనులు విరమించబడ్డాయి. పనికి ఎవరుండాలి? ఎప్పుడు కూడా ప్రతి కార్యానికి ఎవరుండాలి? ఒక కర్త ఉండాలి, ఒక కారణం ఉండాలి. అంతేనా కాదా? అవునా కదా? మీరు మీ ఇళ్ళ దగ్గర ఇక్కడికి ఎందుకు వచ్చారు? రావడం ఒక పనేనా? అంతేనా కాదా? ఏం పని మీద వచ్చారండి? కారణం చెప్తావు, అంతేనా కాదా? అంటే ప్రతి పనికి వెనకాల ఏముంది? కారణం ఉంది. అలాగే చేసేవాడు ఉన్నాడా లేడా? నేను ఫలానా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను, నేను ఉన్నాడా లేడా? ఉన్నాడు. అంటే ఇప్పుడు కర్త ఉన్నది, కారణం ఉన్నది, కార్యం ఉన్నది. కార్యం ఏ దశలో ఉంది? కళలో ఉంది, మెలకువలో ఉంది. నిద్రలో ఎవరున్నారు? ఇప్పుడు నిద్రలో ఎవరున్నారు? నేను మాత్రమే ఉన్నాను. ఎలా ఉన్నాను? ఆనందంగా ఉన్నాను. అందరూ తెలిసైనా తెలియకైనా ఆనందంగానే ఉన్నారు నిద్రలో. ఆ ఆనందంగా ఉన్నానని తెలిసి ఉంటేనేమో నేను నువ్వు గుర్తించగలుగుతావు. ఆనందంగా ఉన్నాననేది తెలివి లేకుండా ఉన్నావు అనుకోండి, అప్పుడు ఎలా ఉన్నావు? ఏమో ఎక్కడున్నానో తెలియదు అనే దశలో ఉన్నావు. అంటే నిద్ర అన్నా గాఢ నిద్ర అన్నా ఒకటే మన దృష్టిలో. గాఢ నిద్ర అయినా నిద్ర అయినా రెండు ఒకటే. ఆ నిద్రలో ఇప్పుడు ఏముందట? ఈ పనులన్నిటికీ కారణం ఉంది. అందులో ఏమిటా కారణం? నిద్రలో ఏ అనుభవం ఉంది అందరికీ? అదే కారణం. నువ్వు జీవితం మొత్తం మీద పుట్టింది మొదలు పోయే వరకు అన్ని పనులు చేయడానికి ఈ పనులన్నిటికీ కారణం ఎవరు అంటే ఏం చెప్పారు? నేనేనండి కారణం అన్నావు. నువ్వు కారణం కాదు, ఆనందమే కారణం. అదేంటండి? నేను చేయకపోతే ఆనందాన్ని చేయమని చూద్దాం. ఈ పనులన్నీ నువ్వే చేసేవయ్యా, నువ్వు కారణం కాదు, కర్త. నువ్వెవరు? కర్త. అవునా కాదా? దేనికోసం చేస్తున్నావు? అది కారణం, అంతేనా కదా? ఎందుకు వచ్చారు అంటే కారణం. ఎవరు వచ్చారు? నేను వచ్చాను. అర్థమైందండి? ఇప్పుడు శరీరంలోకి ఎందుకు వచ్చావు? ఇందాక మన రెండు ప్రశ్నలు ఏంటండి? ఎందుకు మెలకు వస్తోంది, ఎందుకు పుట్టాను. ఎందుకు మెలకు వస్తుంది? ఎవరికి మెలకు వస్తుంది? ఇప్పుడు నాకే, కర్తకేగా మెలకు వచ్చేది. ఎందుకని చూద్దాం, వాడు ఎక్కడ ఉన్నాడు. అర్థమైందండి? ఎవరికి మెలకు వస్తుంది? నాకు వస్తుంది.
అంతేనా కాదా? ఎవరు పని చేస్తున్నారు? నేనే పని చేస్తున్నాను. శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి అనే 4 పనిముట్లతో పనిచేస్తున్నాను. ప్రాణ మనోబుద్ధులతో పనిచేస్తున్నప్పుడు సూక్ష్మంగా పనిచేశాను. శరీరంతో కూడా కలిసి పనిచేస్తే స్థూలంగా పనిచేశాను. కాబట్టి పని చేస్తున్నవాడని ఎవరు? నేనే. కాబట్టి కర్తను నేను. దేనికోసం పనిచేస్తున్నాను? కారణం ఆనందం. కాబట్టి ఏ పని వెనకాలైనా నాకున్న అపేక్ష ఏమిటి? ఆనందం అనే అపేక్ష. ఆనందం కోసమే నేను ఏ పనైనా చేస్తాను. ఎప్పుడూ ఆనందమే లభించిందా? ఆనందానికి దుఃఖానికి వ్యతిరేకం ఏమన్నా? సుఖం దుఃఖం అన్నావా, ఆనందం దుఃఖం అన్నావా? బాగా తీవ్రమైనటువంటి దుఃఖం వచ్చిన తర్వాత నిద్ర వస్తుందా రాదా? అలసిపోయి సొమ్మసిల్లి, అవునా కాదా? అవునా కాదా? అంటే నిజానికి మాట్లాడితే డాక్టర్లు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే నిన్ను సగం నిద్రలోకి పట్టుకెళ్తారు, అంతేనా కాదండి? మర్తిస్తారు. మర్తిస్తే ఏమైనప్పుడు శాంతం పోలే, తెలివి కొద్దిగా పోయింది, కాస్తంత నిద్రావస్థలో దశ దాకా పట్టుకెళ్తారన్నమాట, అవునా కాదు? పని చేయలేనటువంటి దశలోకి పట్టుకెళ్తారు, తెలుసుకోలేనటువంటి దశ. నిజంగా మాట్లాడితే దానికి శరీరంలో అన్ని భాగాలు అప్పుడు పనిచేస్తూనే ఉన్నాయి. పనిచేయట్లేదా? పనిచేస్తున్నాయి. ప్రాణం, మనసు కూడా పనిచేస్తున్నాయి. కానీ ఎట్లా పనిచేయట్లేదు? ఇప్పుడు తెలివి అనే స్థితిలో పనిచేయడం లేదు. అర్థమేనండి? అంటే కారణ స్థితిలోకి పట్టుకెళ్తున్నారు అన్నమాట, ఆనంద స్థితిలోకి పట్టుకెళ్తున్నారు అన్నమాట. అప్పుడు ఏమైంది? కిందకి దిగి రావడం మానేసింది అనమాట. సహజంగా అలా అలవాటు ఉంది కదా మనకి, అవునా కదా? అట్లా ఇప్పుడు మనం అందరం కూడా పుట్టింది దేనికోసం పుట్టాము? ఆనందం కోసమే పుట్టాను. నిద్ర లేస్తాను దేనికోసం లేస్తున్నాను? కాబట్టి కారణం ఏమిటి? ఎవరు? నేనే. అర్థమైందండి? కాబట్టి శరీరం నేనని అందామా? ఇప్పుడు శరీరం నేనంటే ఏమయ్యావు? తనంతట తాను కదలలేని అని అయిపోయావు. అర్థమైందండి? పోనీ తమంతట తాము కదులుతున్నాయి కదా అని ప్రాణ మనోబుద్ధులు నేను అన్నావా? శరీరంలో ఉండ కదలా? తెలుసుకోలేవు, తెలుసుకోలేవు, అంతే కదా. ఇప్పుడు గాలిని ఒక బెలూన్లోకి ఊదేమండి, బెలూన్లో గాలి ఉందా లేదా? బయట లేదా? ఇది అంతే. శరీరం లోపల గాలి కొట్టుకుంటుందండి, బెలూన్ లోపల గాలి ఉంది, అంతేనా కాదా? శరీరం లేదు, అయితే గాలి లేదా? అంటే ఆ శరీరంలో ప్రాణశక్తిగా పనిచేస్తున్నప్పుడు ఏమన్నావు? ప్రాణం అన్నావు, అంతేనా కదా? ఆ శరీరంలో పంచభూతాల సహాయం చేత, నిజానికి నీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? పంచభూతాల నుంచైనా వచ్చింది. ఆ పంచభూతాల యొక్క శక్తులన్నీ నీలో ప్రాణమనోబుద్ధులుగా పనిచేస్తున్నాయి. ఆ పంచభూతాల యొక్క పదార్థ లక్షణాలన్నీ కలిసి నీ శరీరం అయింది. శక్తి లక్షణాలేమో కలిసి ప్రాణమనోబుద్ధులైతే పదార్థ లక్షణాలన్నీ కలిసి ఏమైనాయి? శరీరం అయ్యింది, ఇంతేనా కాదా? నీ శరీరం పోతే ఆ శక్తులు లేవా? సుబ్బారావు అనే అడ్రస్లో లేవు, అంతే కదా? ఏం పెద్ద తేడా వచ్చింది? ఓ దానివల్ల ఏదో పెద్ద బ్రహ్మాండం అయిపోయింది. మన గొడవ అంతా ఏంటంటే ఆ సుబ్బారావుకి ముడిపెట్టేవన్నీ, అంతేనా కదా? నేను ఒకటి చెప్తా చూడు, పుడుతూనే నీ పేరు సుబ్బారావేనా? శరీరం లేకపోతే నేను లేను అనేటటువంటి బలమైనటువంటి అభిప్రాయం మనలో ఏర్పడింది, అంతేనా కాదా? గాఢ నిద్రావస్థలో నీ శరీరాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? మరి ఉన్నావా లేదా? సుబ్బారావు నిద్రపోతున్నాడు, సుబ్బారావుకి తెలుసా? ఎవరికి తెలుసు? కాదు, అంతటా ఉన్న నేనుకు తెలుసు. అర్థమైందండి? ఈ నేనుకు 2 లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? కారణం అనేటటువంటి ఆనందానికి కర్త, అంతే కదా? కర్త నేనన్న దగ్గర సుబ్బారావు లేడు. ఎక్కడున్నాడు? శరీరం కారణం దాటి, కార్యం దాటి ఎక్కడికి వచ్చేసావు? పనిముట్టు గిన్నె దాకా వచ్చేసావు. అప్పుడేమైంది? ఇత్తడి గిన్నె, కంచు గిన్నె, అల్యూమినియం గిన్నె పేర్లు ఎట్టేవు దానికి. కానీ మనం ఎక్కడ మాట్లాడుతున్నాం ఇప్పుడు? అసలు మేల్కొంటుంది ఎవరు? ఇప్పుడు నేను. శరీరంలోకి వచ్చింది, పుట్టింది ఎవరు? నేను, అంతేనా కాదా? మరి అప్పుడు నేనై ఉన్నప్పుడు ఆ నేనుకి ఏ పేర్లు పెడదాం? ఇప్పుడు ఆ నేను దగ్గర పేర్లేవే,
ఉన్నాయండి? లేవు. అందరిలో ఆ నేను ఒకటిగానే ఉంది లేదా? ఆనంద స్థితి అనే కారణాన్ని అపేక్షించే ఏ నేనైతే ఉన్నాడో ఆ నేను అందరిలో ఒకటిగా లేడా? ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నావు? శరీరం పడిపోయింది, జీవుడు వెళ్ళిపోయాడు అంటున్నావు, అంతేనా? సుబ్బారావు వెళ్ళిపోయాడా, జీవుడు వెళ్ళిపోయాడా? సుబ్బారావు ఎదుర్కొనే ఉన్నాడు కాబట్టి సుబ్బారావు ఎవరి పేరు? గిన్నె పేరు. సుబ్బారావు ఎవరి పేరు? గిన్నె పేరు. అర్థమైందండి? మరి ఇప్పుడు జీవుడు ఎవరు? ఆనందాన్ని అపేక్షిస్తున్నవాడు జీవుడు. ఆ అపేక్షకి ఈ గిన్నె ఉపయోగపడలేదు. ఏం చేశాడు? విసిరి అవతల పారేసి పోయాడు. ఈ సుబ్బారావుతో నాకు పని లేదని. ఇప్పుడు మనం సుబ్బారావు కోసం ఎడుద్దామా, జీవుడి కోసం ఎడుద్దామా? అప్పుడేమయ్యావు? కాబట్టి మీకు సుఖ దుఃఖాలు కలిగినప్పుడల్లా మీరు ఈ విచారణ చేయాలా వద్దా? ఈ సుఖ దుఃఖాలు సుబ్బారావుకా, నేననే జీవుడికా? నేననే జీవుడు శరీరాలు మార్చేస్తున్నాడు. నేననే జీవుడు శరీరం, ప్రాణం, మనసు, బుద్ధిని పనిముట్లుగా వాడుతున్నాడు. కళల్లోనూ వాడుతున్నాడు, మెలకువలో కూడా వాడుతున్నాడు, నిద్రలో కూడా ఆనందానుభవాన్ని అనుభవిస్తున్నాడు. వెనక ఉన్నటువంటిదంతా ఆనంద భావమే. ఆనంద భావం లేకపోతే ఒక పని కూడా చేయవు. చేస్తావా? చెరుకు గడ మిషన్లో తిప్పితే ఏమవుతుంది? చెయ్యి పెడితే ఎందుకు పెట్టాం? తెలియని వాడు కూడా పెట్టాడండి. చిన్న పిల్లాడైనా తీసుకెళ్ళండి, మీరు ఇప్పుడే పుట్టిన పిల్లవాడైనా సరే చెయ్యి అందులో పెడతాడా? ఆనందభావం వెనకాల అది అంతర్లీనంగా పనిచేస్తూ ఉంటుంది, చెప్తుంది ఇక్కడ పెడితే ప్రమాదం. అర్థమైందండి? కాబట్టి ఈ ఆనందభావానికి అవతల పక్క ఏముందంటే మరణ భయం ఉంది. ఈ ఆనందభావానికి రెండో పక్క ఏముందండి? మరణ భయం ఉంది. ఎప్పుడైతే సుబ్బారావు నేనన్నావో నీకేమొచ్చేసింది? ఇప్పుడు మరణ భయం వచ్చేసింది. సుబ్బారావు నేను కాదు జీవుడని అన్నావు, ఏమైంది అప్పుడు? ఆనందభావమే ఉందంటే, మరణ భయం లేదు. ఇప్పుడు మనం మరణ భయాన్ని పోగొట్టుకోవాలా, ఆనంద భావాన్ని పోగొట్టుకోవాలా? అంతేనా కదా? ఎందుకని? ప్రపంచంలో ఎవరినైనా భయపెట్టేది ఏది? అదే కదా. చీకటన్నా భయమే, బొద్దింకన్నా భయమే, బల్లన్నా భయమే. ఎన్ని రూపాలలోనూ భయం పేరు చెప్పినా ఆ భయం అంతా ఏ భయం? మరణ భయమే. ఒక్క మరణ భయమే అనేక రూపాల్లో ఉంది. ఎందువల్లట? రాంగ్ అడ్రస్లో ట్రై చేస్తున్నాం అనమాట. ఏమిటి రాంగ్ అడ్రస్సు? నేనెవరని ప్రశ్న వేసుకుంటే నేను సుబ్బారావు అని సమాధానం చెప్పడం మొదలుపెట్టావు. అందువల్ల ఏమొచ్చేసింది నీకు? నీ సహజ లక్షణం ఆనందభావం అయితే అది పోయి ఏమొచ్చేసింది? దాని స్థానంలో మరణ భయం వచ్చేసింది. కాబట్టి నేను సుబ్బారావునైనా? ఇప్పుడు నేను సుబ్బారావునైతే నేను మరణాన్ని పొందుతానా? నేనే మరణాన్ని పొందితే ఇప్పుడు శరీరం దాటి అవతలకి వెళ్ళిపోతున్నవాడు ఎవడు? సుబ్బారావు ఇక్కడ ఎదుర్కొన్నాను ఉన్నాడుగా. సుబ్బారావు పోయాడంటానికి వీలు కాదు. ఎందుకని? ఆనందభావంతో వ్యవహరిస్తున్న జీవుడు మార్చాడు శరీరాన్ని, కాబట్టి జీవుడు వెళ్ళిపోయాడు అన్నావు. అర్థమైందండి? కాబట్టి నేనెవరు ఇప్పుడు? నేను శరీరం కాదు, నేను ప్రాణం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు. బుద్ధికి అవతలు ఉన్నటువంటి ఆనందభావ స్వరూపుడనైన జీవుడను. అక్కడ దాకా రావాలన్నమాట మాట. ఇప్పుడు ప్రతి సుఖ దుఃఖంలో, ప్రతి చర్య ప్రతిచర్యలలో, ప్రతి ఫలితంలో, ప్రతి ఆలోచనలో నువ్వు ఏ స్థానంలో ఉండాలి? ఇప్పుడు నా ఆనందం చెదరని ఆనందం. శరీరం చేత పనిచేయడం కానీ, ప్రాణం చేత పనిచేయడం వల్ల కానీ, మనసు చేత పనిచేయడం వల్ల కానీ, బుద్ధి చేత పనిచేయడం వల్ల కానీ నా ఆనందభావం మార్పు చెందేది కాదు. కేవలం మార్పు చెందేవి సుఖ దుఃఖాలు. పనులలో వచ్చే ఫలితాలని ఏ డబ్బాలో వేసాం? ఆ ఫలితాలన్నింటినీ సుఖంలో కానీ దుఃఖంలో అనే డబ్బాలో వేయాలి. అవి ఎవరి అడ్రస్లో ఉన్నాయి? సుబ్బారావు అడ్రస్లో ఉన్నాయి. జీవుడి అడ్రస్లో లేవు. జీవుడి అడ్రస్లో ఒకటే ఉంది. ఏమిటది? ఆనందభావం. ఆ ఆనందభావానికి ఈ పనిముట్టు పనికొచ్చినంత కాలం ఉపయోగించాడు. పనికి రాదనుకున్నప్పుడు థ్యాంక్స్, ఒకటే గుడ్ బై, వెళ్ళిపోయాడు. ఆ జీవుడు వెళ్ళిపోతే
ఇప్పుడు ప్రాణ మనోబుద్ధులు ఈ శరీరంలో పనిచేయగలవా? ఎందుకని? కరెంట్ లేదండి, ఫ్యాన్ ఉంది, స్విచ్ ఉంది, ఏం చేస్తావు? ఫ్యాన్ తిరగదు కదా, కరెంట్ లేదు కదా. ఏమైపోయినప్పుడు మరి ఈ ప్రాణ మనోబుద్ధులు? ఎక్కడికి పోయినాయి? ఈ జీవుడికి వేగాన్ని ఇచ్చినాయట. మరొక దేహాన్ని పొందడానికి వాహకం. ఇప్పుడు ఆయన మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, అంతేనా? కారు అనే వాహనంలో వచ్చాం మేము, అంతేనా కదా? ఇప్పుడు కారులో ఉన్న శక్తి ఉపయోగపడిందా? మాకు పడలేదా? అలాగే ప్రాణ మనోబుద్ధులలో ఉన్నటువంటి శక్తి రూపము జీవుడు మరొక దేహంలో చేరడానికి ఉపయోగపడు. ఈ శక్తిని వాడే మరొక దేహంలోకి చేరిపోతున్నాడు. ఈ ప్రాణ మనోబుద్ధులు పంచభూతాల యొక్క శక్తులే కదా. శరీరంలోంచి తప్పుకోగానే అవి పంచభూతాల్లో కలిసిపోతాయి కదా. కలిసిపోగానే జీవుడు ఏమవ్వాలట ఇప్పుడు? మరి జీవుడు కూడా కలిసిపోవాలిగా లెక్క ప్రకారం, అంతేనా? కానీ ఈ ప్రాణ మనోబుద్ధులతో శరీరంతో వ్యవహరించినప్పుడు ఈయన ఏం చేశాడట? కొంత అనుభవ జ్ఞానాన్ని మూట కట్టాడు. కట్టాడా? కట్టలేదు. మనమందరం కడుతున్నావా లేదా? ఎవరితోనైనా మనం మాట్లాడప్పుడు ఏమని చెప్తాం? ఎవరికైనా ఏదైనా చెప్పాల్సి వచ్చిందండి, ఏం చెప్తావు? ఏమంటావయ్యా, నేను 30 ఏళ్ళు ఇదే పని చేశాను, ఏం చెప్తావు నాకు నువ్వు అంటున్నావు. అంటే అప్పుడు అక్కడ ఏమైంది? దాని పేరు అహంకారం అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు ఈ జీవుడు అనే వాడి దగ్గర ఏ మూట బలపడిందండి? ఇప్పుడు ఏ బరువు వచ్చింది? ఇప్పుడు అహంకారం అనే బరువు ఎత్తుకున్నాడు. ఆనంద భావం కోసం వచ్చాడు, కానీ ఏమి తలకెత్తుకున్నాడు? అహంకారాన్ని తలకెత్తుకున్నాడు. ఈ అహంకారంతో సరాసరి అక్కడ ప్రవేశించాలంటే అక్కడ ఛాన్స్ లేదు. మనకి మరణం ఎందుకు అవసరమైందట అసలు అంటే, ఈ అహంకారం ఎంతసేపు నేను ఏదో చేయమంటూ ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనం అందరూ ఇక్కడ ఉన్నామండి, ఎవరో ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది, ఎవరు అర్జెంటుగా వెళ్ళి చూస్తారు? ఎందుకు? అనుభవ జ్ఞానం, ఆ ఫీలింగ్ అనమాట. నేను డాక్టర్ అనే అంటే లోపల జ్ఞానం ఉందా లేదా? ఎందుకు మనం వెళ్ళి వెంటనే సపర్యలు చేయం? అది చూసి మనం కూడా అలాగే అవుతామేమో అని దూరం నుంచి చూస్తూ ఉంటాం అనమాట. అది మహా అయితే మనకు జాతరైన పని నీళ్లు కొడతాడండి. అర్థమైందండి? అదే డాక్టర్ అయితే ఏం చేశాడు? ఎందుకు పడిపోయాడో గమనించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? జ్ఞానం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయగలిగావు? కారణాన్ని, నీ యొక్క స్థితిని నిర్ణయం చేయడానికి జ్ఞానం ఉపయోగపడింది. ఇప్పుడు మనిషికి జ్ఞానం ఉందా లేదా? కాబట్టి ఈ జ్ఞానంతో మనం ఏ విచారణ చేయాలి? అసలు ఈ పనులన్నిటికీ కారణం ఎవరు, కర్త ఎవరు? ఈ కారణము కర్త మారుతున్నారా, మారకుండా ఉంటున్నారా? మారితే శాశ్వతంగా మారుతున్నారా, టెంపరీగా మారుతున్నారా? ఈ ప్రశ్నలకి సమాధానం మనిషి తప్ప ఎవరైనా వెతికి పట్టగలరా? కానీ మనం వెతికి పడుతున్నావా? దేని చుట్టూ తిరుగుతున్నాం? తమంతట తాము కదలలేని వాటిని బాగా పోగేయడం కోసం జీవితాన్ని ఖర్చు పెడుతున్నాం. అవునా కాదు? మనం పోగేసినవన్నీ ఏంటండి? తమంతట తాము కదలగలవా? ఒకసారి ఆలోచించండి కళ్ళు మూసుకుని. మీ జీవితంలో మీరు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు బాగా కష్టపడి బాగా పోగు చేశారు కదా. ఆ పోగు చేసినవన్నీ తమంతట తాము కదలగలవా? మరి ఇప్పుడు మనం జీవం ఉన్న వాటిని పోగు చేశామా, జీవం లేని వాటిని పోగు చేశామా? నిర్జీవానికి విలువ ఉందా లేదా? ఉందా? నిర్జీవానికి విలువ ఉందా? నిర్జీవానికి విలువ ఉందా? ఇంట్లో బంగారం వజ్రాలు బాగా దాచుకుంటావా లేదా? దాచుకుంటావా? అవి నిర్జీవమా సజీవమా? శవాన్ని కూడా దాచుకోవచ్చు అప్పుడు. ఇది కూడా నిర్జీవమేగా. అది కూడా పంచభూతాలు కదా. ఏమండి, ఇది ఉంటే దానికి విలువ, అది ఉంటే దీనికి విలువ. శవానికి బాగా బంగారం అలంకరించామనుకో, దీనికి విలువ పెరిగిందా? శవానికి బంగారం అలంకరిస్తే విలువ పెరిగిందా? అంటే విలువ దేని వల్ల వచ్చింది? జీవం వల్ల వచ్చింది. ఇప్పుడు మనం విలువ దేనికి ఇవ్వడం మొదలుపెట్టాం? నిర్జీవానికి ఇవ్వడం మొదలుపెట్టాం. కాబట్టి ఏం సంపాదిస్తున్నాం? బాగా
అర్థమైందండి? ఇప్పుడు ఇలా నిర్జీవములైన వాటన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నువ్వు సుబ్బారావుగా బలపడ్డావా, నేనుగా బలపడ్డావా? చూడండి ఇప్పుడు అసలు దేనికోసం వచ్చావు నువ్వు? శరీరంలోకి వచ్చింది దేనికోసం? ఆనందభావం నిర్ణయం అవటం కోసం. నేననేవాడు వీటన్నిటికంటే పైన వాడిననే నిర్ణయం పొందటం కోసం. ఆ నిర్ణయం కోసం వచ్చినటువంటి వాడివి, ఆ నిర్ణయం కోసం రోజు నిద్రలేస్తున్నటువంటి వాడివి, పని చేసేటప్పుడు ఏమైపోయావు? దేనితో పని చేస్తున్నావో దాంతో కలిసిపోయావు. ఈ ప్రపంచంలో అట్లా జరుగుతుంది అసలు ఎక్కడన్నా? కరెంటుతో ఫ్యాన్ పనిచేస్తుందండి. కరెంటు ఫ్యాన్ ఒకటేనా? వేరువేరుగా లేవా? వేరువేరుగానే ఉన్నాయిగా. అలా కలిసిపోతున్నాయి ఎక్కడైనా. మరి నువ్వు మాత్రం ఎందుకు కలిసిపోతున్నావు? అలా అగత్యం ఉందా? అవసరం లేదు కదా. ఇలా విభజించి విడదీసి చూడటం పేరే విచారణ. అర్థమైందండి? ఇలా ఎప్పుడైతే నీవు విచారణ చేయగలుగుతావో అప్పుడేం చేస్తావు? సహజంగా స్పష్టంగా ఉండగలుగుతావు. ఎంత స్పష్టంగా నిన్ను నిర్ణయం చేసుకోగలిగితే, ఇలా విచారణ చేసేదాన్ని స్వ అధ్యయనము. దీని పేరేమంటారండి? స్వాధ్యయనం. అన్ని సాధనలలోకెల్లా అందరూ చేయవలసినటువంటి మొట్టమొదటి సాధన స్వాధ్యయనం. స్వాధ్యాయం రెండు ఒకటే. అర్థమైందండి? నేనెవరు అంటే ఇదే. ఇలా విచారణ చేసి నేను మార్పు చెందనటువంటి వాడను, వీటన్నింటికీ కూడా ఆజ్ఞను జారీ చేసేవాడను, నేనుంటేనే వీటికన్నిటికీ విలువ ఉంది, కానీ నేను లేకపోతే వీటికేం విలువ లేదు. అప్పుడు నిర్జీవ పదార్థాలను పోగేయడం మానేస్తాం. నీ జీవితాన్ని సార్థకం చేసుకునే పనిలో పడతావు. ఇప్పటి వరకు ఎన్నైతే బాగా పోగేసావో ఆ పోగేసిన వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. అవి నీ ఆకలిని తీర్చవు, నీ నిద్రను అంతకంటే తీర్చవు. నీకు వచ్చేటటువంటి ఏ రకమైనటువంటి సృష్టి ధర్మంగా వస్తున్నటువంటి సహజమైన స్థితులకు వేటికి అవి సమాధానం చెప్పలేవు. నీ ఆనంద భావాన్ని కూడా అవి నిలపలేవు. 1 కోటి రూపాయల బంగారం మీరు చేత్తో పట్టుకుని ఎంతసేపు ఉండగలరు? నిరంతరాయంగా ఏం గుర్తొస్తుంది? ఎప్పుడు సర్వేశ్వరార్పణం అవుతుందో తెలియదురా బాబో అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆనందంలో రకరకాలు ఉన్నాయా? ఇప్పుడే చెప్పే. ఆనంద గాఢ నిద్రావస్థలో రకరకాలు ఉన్నాయా? అది ఆనంద భావం అంటే. అర్థమైందండి? అయితే నిద్రావస్థని కూడా విచారణ చేయగలిగే దశకి మీరు వచ్చినప్పుడు అప్పుడు జీవుడి స్థితి నుంచి ఆత్మస్థితికి మారతారన్నమాట. ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నాం? మెలకువని కలని విచారణ చేస్తే నువ్వు ఎక్కడ దాకా ఉంటావు? అంతే. గాఢ నిద్రావస్థని కూడా విచారణ చేసి నేను గాఢ నిద్రావస్థకి సాక్షిని అనే దశకు వచ్చినప్పుడు నీవెవరప్పుడు? ఆత్మస్వరూపం. అర్థమైందండి? అనంత సృష్టిని విశ్వాన్ని కూడా విచారణ చేసి అనంత విశ్వానికి సాక్షిని అనే నిర్ణయాన్ని పొందితే పరమాత్మ. అర్థమైందండి? ఇంతే భేదం. నీ నిద్రావస్థకి సాక్షిగా, నీ మెలకువకి, నీ కలకి, నీ సమస్తానికి సాక్షిగా గనక నువ్వు ఎల్ల వేళల అన్ని కాలములలో గనక అన్ని అవస్థలలో గనక నువ్వు సాక్షిగా గనక ఉండగలిగినప్పుడు నీ పేరు ఆత్మస్వరూపం. అదే అనంత విశ్వానికి సాక్షిగా ఉంటే పరమాత్మ. స్థితి భేదం చేత పెట్టబడినటువంటి పేర్లు. ఇప్పుడు మనం ఎలా మారాలి? ఇప్పుడు రోజు నిద్ర లేచేప్పుడు మీరు ఏం చేయాలి? ప్రశ్నతో లేవాలి. ఎందుకు నిద్ర లేస్తున్నాను? ఏది నన్ను నిద్ర లేపుతున్నది? నాలో ఉన్నటువంటి రోజు ఒకే స్మృతితో నేను నిద్రలేస్తున్నానా? ఒకే ఆలోచనతో నిద్రలేస్తున్నానా? అసలు ఒకే ఆలోచనతో నేను పని చేయగలనా? నేను వస్తుతః ఏమై ఉన్నాను? అసలు నేనన్నామా? కాదు, గాలి నీరు నిప్పు ఉన్నటువంటి ప్రాణమనోబుద్ధులను అన్నామా? దేన్ని అందాం మరి ఇప్పుడు మనం? నేనని ఏ మార్పు చెందనటువంటి వాడిని నేను అందామా? ఏ మార్పు చెందని వాడు నేను అన్నప్పుడు నాకేమైనప్పుడు ఆనందం సహజ లక్షణం. నేను మార్పు చెందుతున్నాను అనగానే ఏమైంది? సుఖ దుఃఖాలు వచ్చి జీవలక్షణం వచ్చేసి. కాబట్టి ఇప్పుడు నేను మార్పు చెందేవాడిగా ఉంటే జీవితం అంతా స్టేబుల్గా ఉండగలిగానా? స్థిరంగా ఉండగలిగానా? మరణ భయం లేకుండా ఉండగలిగానా?
మార్పు చెందుతున్నానంటే స్థిరంగా ఉండగలిగానా, మరణ భయం లేకుండా ఉండగలిగానా? అది కాబట్టి మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. ఇలా కూడా ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. జీవుడుగా ఉంటే నువ్వు ఎల్లప్పుడూ దేని చేత ఉంటావు? మార్పు చెందే సుఖ దుఃఖాలతో ఉంటావు, మరణ భయంతో ఉంటావు. మార్పు చెందని వాడని అన్నావు అనుకోండి, ఎల్లప్పుడూ ఆనందంలో ఉంటావు, సుఖ దుఃఖాలను ఆశ్రయించవు, మరణ భయం నీకు ఉండదు. ఇదే నీకు కలిగే పరమ ప్రయోజనం. ఏమండి ఇదంతా చేస్తే నాకేం వస్తుందండి? ప్రయోజనం లేకుండా ఎవరైనా ఏదైనా చేస్తారా? ఏం చేయరు కదా. ప్రయోజనం లేకుండా ఎవరైనా ఏదైనా చేస్తారా? ఏమీ చేయరు. ఈ ఆత్మ విచారణ వల్ల, ఈ వేదాంత విచారణ వల్ల నీకు కలిగే ప్రయోజనం ఒక్కటే. ఏమిటయ్యా? నేను మార్పు చెందని వాడనని తెలుసుకొని మరణ భయాన్ని పోగొట్టుకుంటావు, సుఖ దుఃఖాలను ఆశ్రయించవు. అదొక్కటే నీకు కలిగే ప్రయోజనం. ఏమండి దీనివల్ల నాకేమన్నా కోట్లు వస్తాయా? రావు. ఏమండి దీనివల్ల నాకేమైనా ఉన్న అనారోగ్యం పోతుందా? పోదు. ఏమండి దీనివల్ల నాకేమైనా ప్రత్యేకంగా ఏమైనా వస్తాయా? నీకున్న ప్రత్యేకాలు పోతాయి. అర్థమైనా? ఇప్పుడు మనకి సమస్యలన్నీ ఎందువల్ల వచ్చినాయి? అసలు ఆ ప్రత్యేకతల వల్ల వచ్చినాయి. నీ అడ్రస్లో అన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. మీ గురించి మీరు రాసుకోండి, ఎవరికి వాళ్ళు. అక్కడ ఏం కనపడతాయండి? అవన్నీ నీ అడ్రస్లేనా? నీ విలాసం, నీ గురించి నువ్వు రాసుకో. రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్. అవన్నీ ఏమిటి? మార్పు చెందుతున్న వాటి గురించే రాస్తావు అక్కడంతా కూడా, అంతేనా కాదా? మార్పు చెందిన వాడి సంగతి గురించి రాయమంటే ఏం రాస్తావు? నేనని రాయాల్సింది అంతే, ఇంకేం రాయలేవు. నేను ఒక్కటే మార్పు చెందటంలే, మిగిలినవన్నీ మార్పు చెందుతూనే ఉన్నాయి. నేను మార్పు చెందని వాడను అని ఫిక్స్ అవ్వ మొట్టమొదట. అది ఆత్మభావం అంటే. నేను సాక్షిని అని ఫిక్స్ అవ్వు. అప్పుడు నీ వ్యవహారం అంతా మారిపోతుంది, నీ వ్యవహరించే తీరు మారిపోతుంది. అర్థమైందండి? అప్పుడు గిన్నెను ఆశ్రయించవు, శరీర ప్రాణ మనోబుద్ధులను ఆశ్రయించవు, పనిముట్లుగా వాడతావు. ఎప్పుడైతే అవి పనిముట్లు అయిపోయినాయో నీ ప్రత్యేకతలన్నీ ఏమైపోతాయి? నిన్ను వదిలేస్తాయి. ఏది ప్రత్యేకంగా చేయవప్పుడు, అన్నీ సామాన్యంగా చేస్తావు. అర్థమైందండి? అలా జీవించడం అభ్యాసం చేస్తే ఎల్లప్పుడూ నీకేం మిగిలి ఉంటుంది? ఆనందభావమే ఉంటుంది. ఏం పోతుంది? మరణ భయం పోతుంది. పోయేది ఏమిటంటే మరణ భయం పోతుంది. ఏం ఉండిపోతుందంటే ఆ ఆనందం పేరేమిటంటే కారణరహిత ఆనందం. ఆనందం పేరేంటండి? కారణరహిత ఆనందం. జీవుడికి ఏముంది? కారణ సహిత ఆనందం. అంటే జీవుడుగా ఉండి నేను వ్యవహరించకుండా ఉంటాను, నాకు సుఖ దుఃఖాలు లేవని చెప్పడానికి ఛాన్స్ లేదు నీకు. ఎందుకనిట? ఆనంద అపేక్ష ఉంది జీవుడికి. ఆ అపేక్ష వల్ల ఏమవుతాడు? కిందకి దిగొచ్చేస్తాడు. దిగొచ్చేసి శరీర ప్రాణ మనోబుద్ధులు నేనే అని వ్యవహరిస్తాడు, సుఖ దుఃఖాలను పొందుతాడు. ఆ సుఖ దుఃఖాలను పొంది నేనే పొందానని ఎవడైతే అంటున్నావో ఆ పొందిన వాడి పేరు భోక్త. చేస్తున్నప్పుడు కర్త, అనుభవిస్తున్నప్పుడు భోక్త. అర్థమైందండి? నేను ఆత్మస్వరూపుడు అనగానే ఏమైపోయావు? నేను సాక్షిని. ఆనందం నా సహజ లక్షణం. ఇప్పుడు చేస్తే నాకు ఆనందం రాదు, నిద్ర లేకపోతే నాకు ఆనందం పోయింది. ఇదెవరు? జీవుడు. నిద్ర ఎవరికి? సుఖ దుఃఖాలు అనుభవించేవాడికి. మెలకు ఎవరికి? ఇప్పుడు ఆ జీవుడికే. అర్థమైందండి? జనన మరణాలు ఎవరికి? అంతా ఆ జీవభావంలోనే ఉంది. శరీర ప్రాణ మనోబుద్ధులు నేను అనుకోవడమే జీవభావం. ఆత్మభావం అంటే ఏమిటంటే ఇవి నేను కాదని వీటితో వ్యవహరించడం. అర్థమైందండి? ఇవి నేను కాదంటే దీంట్లో బయటికి వెళ్ళి ఏం చేస్తావు? ఏం చేయలేవు. ఇప్పుడు మీ ఇంట్లో వస్తువులన్నీ నువ్వేనా? ఈ సోఫా నిర్మల గారు అవుతుందా? అవదు. అవునా కాదా? ఒకవేళ ఓ రోజు నిర్మల గారు ఇక్కడ లేరండి సత్సంగం చెప్పడానికి, మీరందరూ అప్పుడు దేనికి దండం పెడతారు? సోఫాకి దండం పెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ నమస్కారం సోఫా స్వీకరించిందా? స్వీకరించింది. ఎప్పుడు? భావంలో. అంతేనా కాదా? స్థూలంలో అక్కడ మనిషి లేకపోవచ్చు. ఇప్పుడు సద్గురువులందరూ సశరీరులా అశరీరులా? అశరీరులు కదా. మీరు నమస్కరిస్తే స్వీకరిస్తున్నారా, స్వీకరించడం లేదా? ఈశ్వరుడు సశరీరుడా అశరీరుడా? ఇప్పుడు ఎందుకని అలా చెప్పాల్సి వచ్చింది? నువ్వు గాఢ నిద్రావస్థలో సశరీరుడువా అశరీరుడువా?
నీ జీవుడే అశరీరుడే, దాని అవతల ఉన్న ఆత్మస్థితి ఇంకా అశరీరమే. అనంత విశ్వానికి సాక్షి అయిన పరమాత్మ మరి ఇప్పుడు సశరీరం అని ఎలా చెప్తావు? ఇప్పుడు పరమాత్మని మనం తెలుసుకోవాలి అంటే అశరీర పద్ధతిగా తెలుసుకోగలుగుతావా, సశరీర పద్ధతిగా తెలుసుకోగలుగుతావు? శరీర పద్ధతిలో తెలుసుకోవాలి. పరమాత్మ ఉన్నది అశరీర స్థితిలో కదా. మరి నువ్వు పరమాత్మని తెలుసుకోవాలంటే నువ్వు కూడా ఏ స్థితికి మారాలి? కానీ మనం ఏ స్థితిలో ఉన్నాం? అడ్రస్ మారాలన్నమాట. అర్థమైందండి? ఆడవాళ్ళందరికీ తెలియదు చాలామందికి. మీరందరూ ఒక ఇంట్లో పుడతారు, ఒక ఇంటికి వెళతారు కదా. మీ అడ్రస్ మారుతుందా మారటం లేదా? ఎందువల్ల అలా పెట్టారు? ఇప్పుడు మార్చేసాంలేండి, వాడే మా ఇంటికి రావాలన్నాం. ఉల్టా రివర్స్ అనమాట. అర్థమైందండి? ఎందుకు అలా పెట్టారో చెప్పండి. ఈ మార్పులన్నింటినీ కూడా ఆత్మజ్ఞానం దృష్టిలోనే ఆచారాలన్నీ పెట్టారు. అర్థమైందండి? కాబట్టి అన్ని సాంప్రదాయాలని, కర్మకాండని ఆత్మజ్ఞాన విచారణతో కనుక చేస్తే అవి మీకు జ్ఞానఫలాన్నే ఇస్తాయి. కాబట్టి మీరందరూ ఇవాళ నుంచి ప్రతిరోజు నిత్యం పనిచేసేటప్పుడు ఎలా ఉండాలి? ఆత్మభావంతో నేను సాక్షిని అనే నిర్ణయానికి కట్టుబడి జీవించాలి. అప్పుడు మీ మాట, పలుకు, చేతలో నుంచి ఎవరు కనపడాలి? ఈశ్వరుడు. భగవంతుడు అంటే ఎవరయ్యా? అదిగో ఆయన చూడండి, భగవంతుడిని చూసినట్టే అని మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మిమ్మల్ని ఎప్పుడైతే భగవంతుడిగా గుర్తించగలుగుతోందో అప్పుడు మీరు సహజంగా ఏ అనుభవంలో ఉన్నారు? ఆత్మానుభవంలో ఉన్నట్టు లెక్క. అర్థమైందండి? మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మిమ్మల్ని సుబ్బారావుగానే గుర్తించింది అనుకోండి, అప్పుడు కాబట్టి నీ గీటురా ఎవరిప్పుడు? నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచమే. నీ గురువు ఎవరిప్పుడు? ఆ ప్రపంచమే. ఈ ప్రకృతి, ఈ సృష్టి గురువుగా ఏర్పరిచాడు పరమాత్మ. దీని పని ఏమిటంటే పరమాత్మను చూపెట్టడమే దాని పని. ఎవరికి వాళ్ళు దుఃఖం వచ్చినప్పుడల్లా ఏమనుకుంటారు? ఈ యూజ్లెస్ ఫెలో వల్లే, వాడు ఇలా ప్రవర్తించడం వల్ల నాకు దుఃఖం వచ్చింది అనుకుంటాం. అంతేనా కాదా? వాడు అలాగే ఎందుకు ప్రవర్తించవలసి వచ్చింది? వాడిని అలా ప్రేరేపించింది ఎవరు? వాడిలో ఉన్న సూక్ష్మం, నాలో ఉన్న సూక్ష్మం వేరుగా ఉన్నాయా? వాడిలో ఉన్న జీవుడు, నాలో ఉన్న జీవుడు వేరుగా ఉన్నాయా? నేననే దశలోకి వెళ్ళి చూస్తే ఇవన్నీ వేరుగా ఉన్నాయా, ఏకంగా ఉన్నాయా? మరి ఇప్పుడు ఎవరిని దోషం ఆపాదిద్దాం? ప్రపంచంతో ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది? నో ప్రాబ్లం. మనకు సమస్యలన్నీ ప్రపంచంతోట, మనతోట. కానీ మనం ఎవరి మీద వేస్తుంటాం? ఆత్మవిచారణ చేయడం వల్ల మొదటి పరిష్కారం లభించేది ఏమిటంటే నాకే సమస్యలు లేవు, అన్ని పరిష్కారాలే ఉన్నాయి. ప్రపంచంలో సమస్యలే లేనివాడి కంటే ఆనందంగా జీవించేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆనందంగా జీవిస్తున్నాడంటే ఒకటే గుర్తు ఏమిటి? ఏం లేవు? సమస్యలు లేవు. ఎందుకని లేవు? అంతా ఒకటే అయి ఉన్నది. ఆత్మభావంతో చూసినప్పుడు ఏమైంది? ఎంతమంది లేరు చెప్పాక ఇందాక. అనేకత్వం ఎక్కడుంది? స్థూలం. అనంతరం తాను కదలలేని దశలో అనేకత్వం ఉంది. ప్రాణమనోబుద్ధుల్లోకి వెళ్ళేటప్పటికే సగం పోయింది, ఏకత్వంలోకి వచ్చేసావు. జీవుడి దశకు వచ్చేటప్పటికే ఏ సుబ్బారావు పేరైనా జీవుడు ఎగిరిపోయాడు అనాల్సిందే. సుబ్బమ్మ అయినా సుబ్బారావు అయినా అక్కడేం జీవుడి దగ్గర తేడా లేదు. ఉందా? ఏం లేదు. జీవుడి దగ్గరకు వచ్చేటప్పటికే కలిసిపోయినాయి. ఏది? సుఖ దుఃఖాలు కోరేవాడి దగ్గరకు వచ్చేటప్పటికే. దానికి సాక్షిగా ఉన్నవాడి దగ్గర అసలు ఏకత్వము లేదు, అనేకత్వము లేదు. అక్కడ ఉన్నది ఒకటే. పరమాత్మ స్థితికి చూస్తే అది. మరి ఇప్పుడు ఏ దృష్టికోణంలో మనం జీవించాలి? మనకిచ్చినటువంటి జ్ఞానశక్తిని, విజ్ఞానాన్ని మనం ఎలా వినియోగించాలి? హైయెస్ట్ ఆఫ్ ది హై తెలుసుకోవడానికి వినియోగించాలా? లోయెస్ట్ ఆఫ్ ది లో సుబ్బారావు నేను అనుకోవాలా? చాయిస్ ఈజ్ యువర్స్. నీకున్న విజ్ఞానాన్ని, విజ్ఞతని ఈ రెండు కోణాల్లోనూ వాడవచ్చు. ఈ వయసులో మరి శరీరం సహకరిస్తుందా? ఇప్పుడు నేను చెప్పిన పని చేయడానికి మీకు శరీరంతో పాత్ర ఉందా? మనసు కదా అండి. నేను ఇప్పుడు మీకు శరీరంతో ఏమైనా చేయమని చెప్పానా? ఏమైనా రాళ్ళు పిండి కొట్టమన్నానా? రోజు 10 కిలోమీటర్లు పరిగెట్టమన్నానా? 24 గంటలు తలకిందులుగా ఏమైనా చేయమని చెప్పానా? ఏం చెప్పలేదు కదా. మీ మనసును మీరు గమనించండి. ప్రతి ఆలోచనకి ముందు ఏం పెట్టాలి? నేను సాక్షిని, నేను ఆత్మస్వరూపాన్ని అని భావించు.
అప్పుడు ఏమైంది? అవే పరిష్కరించబడుతుంటాయి. నీ సామర్థ్యం అనేది నీ జిజ్ఞాసను బట్టి, నీ పట్టుదలను బట్టి ఉంటుంది. అంతేనా కాదు? మీ అబ్బాయిని స్కూల్కి పంపిస్తే చదువు వచ్చేస్తుందా? కాదా? రాదు కదా అని స్కూల్కి పంపించడం మానేద్దామా? మనం అదే చేస్తున్నాం ఇప్పుడు. అది ఎప్పటికీ తేలదులేండి అని అసలు పూర్తిగా వదిలేసి ప్రయత్నం చేస్తే ఏమైంది? ఎంతో కొంత అయినా వస్తుంది కదా చదువు, రాదా? కాబట్టి చివరి దశలో ఉన్నామని ఎవరు అనుకోవద్దు. చివరి దశలో ఉన్న అవగాహన కలిగితే అంతా సాధ్యమే. అర్థమైందండి? సాధ్యమనే సాధనతో అన్నీ సాధించవచ్చు. ఆ నమ్మకం, విశ్వాసం మీలో ఉండాలి. ఈశ్వరుని యందున్న విశ్వాసానికి మొదటి ఫలితం ఏమిటంటే భయరాహిత్యం. ఆ భయం, నేను భగవంతుడిని నమ్మాను అన్నవాడికి మొదటి ఫలితం ఏమి రావాలంటే ఆ భయం. నాకు భయం లేదు, మరణ భయం లేదు అనే స్థితిలో ఉన్నవాడే ఈశ్వరుని నిజంగా నమ్మినవాడు. అర్థమైందండి? జై బాబా.